వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. గణపతి నాటకం పేరు చెప్పగానే అందరికీను చాలా నవ్వు వస్తుంది. అంటే నవ్వు రావడం అంటే హాస్యంతో నవ్వు వస్తుంది. ఆ నవల రచించినది చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు. అంటే చాలామందికి ఆయన గయోపాఖ్యానం రాసిన, ప్రహసనాలు రాసిన, ఆకాశవాణిలో గణపతి అనే నాటకం రావడం వలన గణపతి నాటకంతో చిలకమర్తి గారితో బాగా కనెక్ట్ అయిపోతాం తెలుగు వాళ్ళందరూ. చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు తన స్వీయ చరిత్రని చాలా కాలం క్రితమే రాశారు తెలుగులో. అది తెలుగు వాళ్ళకే పరిమితం అయిపోయింది అనే భావనతోటి వారి మునిమనవడు శ్రీనివాస్ చక్రవర్తి గారు దానిని ఆంగ్లంలోకి తర్జుమా చేశారనడం కంటే స్వేచ్ఛానువాదం చేశారంటే బాగుంటుంది. మనం చిలకమర్తి లక్ష్మీనరసింహం గారికి సంబంధించిన విషయాలను ఆయనతో మాట్లాడి తెలుసుకోలేం కాబట్టి వారి మునిమనవడు రాసినప్పుడు ఆ అంటే ముత్తాతగారి స్వీయ అనుభవాలను రాసేటప్పుడు ఆయన చెందిన అనుభూతులు కానీ ఆ విషయాల్ని, అలాగే వారి మనవడు కూడా ఉన్నారు ఆయన, వీళ్ళిద్దరూ కూడా చిలకమర్తి గారిని చూడలేదు కానీ ఏం చెప్తారో చూద్దాం ఈ రోజున. నమస్తే అండి ఇద్దరికి. నమస్కారం. ఫస్ట్ మీరు మనవడు కాబట్టి మీ పేరు చెప్పి మీరు ఎట్లా ఆయనతో బంధుత్వం చెప్పండి. నా పేరు పెరుమాళ రఘునాథ్. మా అమ్మకి పెదనాన్నగారు అవుతారు ఆయన, చిలకమర్తి గారు. చిలకమర్తి లక్ష్మీనరసింహం గారికి తమ్ముడు మా తాతగారు. మీ తాతగారి పేరు కూడా చెప్పండి. చిలకమర్తి కృష్ణమూర్తి గారు ఆయన పేరు. ఆయనకి 5 కూతుళ్ళు, 3 కొడుకులు. చిలకమర్తి గారికి సంతానం లేరండి. ఆయన తమ్ముడు పిల్లలు వీళ్ళందరూ కూడా. అందులో పెద్ద కుమార్తె మా అమ్మగారు. తర్వాత ఇంకా 4 చెల్లెళ్ళు, 3 అన్నదమ్ములు. ఇది వారి యొక్క చిలకమర్తి కృష్ణమూర్తి గారి సంతానం. అంచేత చిలకమర్తి వంశీయులుగా వీళ్ళే ఎక్కువ ప్రచారం పొందారు. ఆయనకి పిల్లలు లేకపోవడం చేత. అది మీరు దౌహిత్రులు వైపు నుంచి వస్తారు. మీ గురించి కూడా చెప్పండి, ఆయనతో ఉన్న రిలేషన్ ఏంటనేది. నా పేరు పెరుమాళ శ్రీనివాస్ చక్రవర్తి అండి. నేను చిలకమర్తి లక్ష్మీనరసింహ గారికి మునిమనవాడు. ఎలా అంటే మా బాబాయ్ గారు మా నాన్నగారు వీళ్ళు అన్నయ్య గారు. సో ఆ రకంగా నేను మునిమనవాడిని. మా ఫాదర్ ఇంకో ఆయన కవలపిల్లలు రామారావు, లక్ష్మణరావు, అందులో నేను మా నాన్నగారు పెద్ద పిల్లలు. సో నేను నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలో 36 సంవత్సరాలు పనిచేసి ఈ మధ్యన ఆగస్టు నెలలో రిటైర్ అయిపోయాను. రిటైర్ అయిన ఈ స్వీయ చరిత్ర గురించి మా బాబాయ్ ఎప్పుడు చాలా కాలం తాపత్రయపడేవారు. గత 30 సంవత్సరాల నుంచి రాజమండ్రిలో కానీ ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు వేడుకలు ఏర్పడించడం, స్కూళ్ళల్లో వక్తృత్వ పోటీలు పెట్టడం, అది ఎవరో పెద్దవాడిని పిలిపించి సన్మానం చేయడం, ఈ రకం మొత్తం ఆయన మర్చిపోకుండా ఆయన జన్మదినంలో కంటిన్యూస్గా జరుపుతున్నారు. 35 ఏళ్ళు రాజమండ్రిలో చేశారు. ఇది రిటైర్ అయిన తర్వాత బాబాయ్ ఏదైనా ఒక కార్యక్రమం చేద్దామంటే ఆయన ఏం చెప్పారు, అదే మన 4వ తరం 5వ తరం వాళ్ళకి ఆయన గురించి తెలియట్లేదు, మా తరం వరకు ఆగిపోయింది, మీ తరంలో కూడా కొంతమందికి తెలుసు, నాకు 2 మనవలు ఉన్నారు. సో మా పిల్లలకి తెలియదు, ఆ మనవలకి తెలిసే అవకాశం కూడా లేదు. సో అందువల్ల దీని గురించి మనం ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది అని అభిప్రాయపడ్డారు. అప్పుడు నేనేమంటే ఏదో పని చేద్దాం బాబాయ్, ఇప్పుడు ఒక రిలేటివ్స్ అందరికీ ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేద్దాం. ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది కదా, ఒక 50-60 మంది అంటే పిల్లలు, మనవరాలు మొత్తం అందరినీ కూడా ఒక గ్రూప్ కింద తయారు చేద్దాం. చాలామంది విదేశాల్లో కూడా ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదా, సో వాళ్ళు కూడా చదివే టైం ఉండదు, ప్లస్ ఆ తెలుగు కూడా కొంచెం గ్రాంధికంగా ఉంటుంది కనుక నేను ఏం చేస్తాను, రోజు వాట్సాప్లో ఒక 2-3 నిమిషాలు, ఎక్కువ చదివినా వాళ్ళు మళ్ళీ వినరు కదా, 10 నిమిషాలు చదివినా వాళ్ళు వినే పరిస్థితి ఉండదు. సో 3 నిమిషాలు మినిమం, 5 నిమిషాలు మ్యాక్సిమం, అలా ప్రతిరోజు కూడా చదువుతాను. చూద్దాం, మేము అనుకున్నది ఏంటంటే కనీసం ఒక సంవత్సరానికైనా పూర్తవుతుందిలే, ఈ ఏడాది మొదలు పెడితే నెక్స్ట్ 365 రోజులు పూర్తవుతుంది, నష్టమే లేదు, ఇప్పుడే మనకి తొందర లేదు కదా. మన ప్రధాన ఉద్దేశం ఏంటి, ఇది అందరికీ చేరాలి, చెవుల్లో పడాలి. భాగవతం చెవుల్లో పడిందే, చెవుల్లో వింటే శ్రవణమే ఉంటాడని అన్నారు కనుక సో వినిపిద్దాం బాబాయ్. భగవద్గీత కూడా విన్నదే కదా, చెప్పిందే కాదు. సో ఆ ప్రయత్నం మొదలుపెట్టి చేద్దామంటే సరే మొదలు పెట్టడం బాగుందని ప్రోత్సహించారు. ఎప్పుడు కూడా నిరుత్సాహపడతాం లేదు, ఇది అయ్యేది పని కాదు కూడా అలా. సో ప్రతిరోజు సాయంత్రం రికార్డ్ చేయడం, పొద్దున 5 అయ్యేసరికి నేను పోస్ట్ చేసేవాడు గ్రూప్లో. అంటే నా ఉద్దేశం పొద్దున్న లేచిన వెంటనే వాళ్ళు ఆయన గురించే వినాలి. మనం లేచిన వెంటనే ఆన్ చేసుకుంటాం కదా, ఫస్ట్ ఆన్ చేసినట్టు ఆయన పొద్దున 5 అయ్యేసరికల్లా ఆయన చెవుల్లో పడాలని ఉద్దేశం 5 గంటలకు నేను పోస్ట్ చేసేవాడు. అలా స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత 2 రోజులు పోయిన తర్వాత నాకు కాదు బాబాయ్ ఒక పని చేద్దాం, వీళ్ళకి తెలుగు మనం ఇంగ్లీష్లో ఆ ముక్కనే నేను ఇంగ్లీష్లో రాస్తాను, ఎందుకంటే వీళ్ళు కూడా తెలుగు పరిచయం చేసేటట్టుగా అవకాశం ఉంటుంది కదా, ఏం చేయమంటే బాగుంది బాబాయ్, ఇది కంటిన్యూ చేయాలి. సో అప్పటి నుంచి కూడా ప్రతిరోజు 3-4 నిమిషాలు 5 నిమిషాలు ఆడియో, దానికి సంబంధించిన ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్.
అట్లా మీరు ముత్తాత గారి స్వీయ చరిత్రను ప్రారంభించారు. అయితే ఇక్కడ మిమ్మల్ని ఒక ప్రశ్న వేయాలండి. చెప్పండి. అంటే ఇప్పుడు మీ ముందర ఇంకా మీరు మనవడు అంటున్నారు, మీ పైన తరం వాళ్ళు ఉన్నారు. ఎవరు కూడా అసలు ముందర ఆయన దాన్ని కంటిన్యూ చేద్దామని మీ ముందు తరంలో అనుకోలేదా? ఒక ప్రశ్న. మీరు కూడా చాలామంది ఉన్నారు మీ తరంలోకి వచ్చినప్పుడు. మీకు అసలు ఎందుకు మీ తాతగారిది చేయాలని ఆలోచన వచ్చింది? నాకు ఎందుకునో డిగ్రీ చదువుతున్నప్పుడు అనిపించిందండి. మా తెలుగు అధ్యాపకులు ప్రస్తావనలో 1-2 సార్లు చిలకమర్తి వారి గురించి చెప్పారు. అప్పుడు తీసుకొచ్చి స్వీయ చరిత్ర క్షుణ్ణంగా చదివాను 1968 ఆ ప్రాంతాల్లో, నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో. అక్కడి నుంచి తాతయ్య గారి మీద అప్పుడప్పుడు వ్యాసాలు రాయడం, సాహిత్య వ్యాసంగం అది అప్పుడు ప్రారంభమైంది. చిలుకూరు శేషగిరిరావు గారిని ఆయన లెక్చరర్ గారు ఉండేవారు. ఆయన బాగా ప్రోత్సహించారు నన్ను. అక్కడి నుంచి నాకు తాతయ్య గారి మీద ఎక్కువ అనుబంధం ఏర్పడడం, సభలకు వెళ్ళడం, రాజమండ్రిలో చూస్తూ ఉండడం, పెద్దవాళ్ళ ద్వారా వినడం, ఇదంతా కూడా మా అమ్మ ద్వారా వినడం ఎక్కువగా మీ అమ్మగారు చెప్పిన వాటిల్లో ఎప్పుడైనా కొన్ని మంచి ఇన్సిడెంట్స్ ఏమైనా ఎందుకంటే మీరు నేరుగా చూడలేదు. తాతగారు పోయాక పుట్టుంటారు కదా. 46లో ఆయన గతించారు, నేను 51లో పుట్టాను. అందుకని తెలిసి లేదు. మీ అమ్మగారు మీ తాతగారి గురించి చెప్పిన ఒక, అంటే ఆవిడ నేరుగా చూశారు కాబట్టి బాగా చూశారు. 1-2 సంఘటనలు చెప్పండి, మాకు అసలు ఏమీ తెలియని విషయాలు. అవును. ఆయన పర్సనాలిటీ, ఆయన దగ్గరికి వచ్చేటువంటి మనుషుల్ని వాళ్ళని ఆవిడ ప్రత్యక్షంగా చూసింది. ట్యాగూర్ని కూడా చూసింది ఆవిడ. మా అమ్మగారు రవీంద్రనాథ్ ట్యాగూర్ని కూడా చూశానని చెప్పారు. అలాగే మహారాణి సంస్థానంలో కానీ కోటలో కానీ జరిగేటువంటి కార్యక్రమాలకి దగ్గరికి పంపించడం, టాంగా ఏదో అంటారు, రాజరికంలో పంపించేయడం, అది పంపిస్తే వెళ్ళడం, ఇవి పిల్లలు కూడా అప్పుడప్పుడు వెళ్ళడం, అలాగే ఆయనతోటి బాగా సాన్నిహిత సంబంధంగా చూశానని చెప్తుండేవారు ఆవిడ ప్రధానంగా. అంటే పిఠాపురం రాజా గారు అదే రాజమండ్రిలోనే ఉండడం, పిఠాపురం పెడుతూ ఉండడం, వస్తుండడం. పిఠాపురంలో కూడా కొన్నాళ్ళు కాపురం ఉన్నట్టు, అది కూడా కొంత ప్రధానమైనటువంటి లక్షణంగా చెప్పేవారు అనమాట. ఆయన ఎక్కువ ఈ సంఘ సంస్కరణ గురించి వాటి గురించి చెప్పడం, ఆ ప్రభావం అదంతా ఆవిడ విన్నారు. అవి మాకు చెప్తుండేవారు సంఘటనల కింద. అది ఇంకా ఎవరెవరు వచ్చారు నేనే చెప్పారా? ఇప్పుడు ట్యాగూర్ గారి పేరు చెప్పారు మీరు. ట్యాగూర్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ట్యాగూర్ గారిని 1918లో పిఠాపురాజు వారు పిలిచారండి, ఆహ్వానించారు. ఆహ్వానిస్తే అప్పుడు మీరు కూడా అని చెప్పి లక్ష్మీనరసింహ గారిని ఆహ్వానించారు. ఆ సభలో కూర్చున్నప్పుడు రాజా ట్యాగూర్ గారి గురించి ఆయన ఏమైనా మాట్లాడడానికి ఒక ప్రసంగం అంశం ఇవ్వాల్సిందని అడిగారట. అడిగితే అప్పుడు ప్రార్థన యొక్క ఆవశ్యకత ఏమిటి, ప్రార్థన యొక్క ఆవశ్యకత ఏమిటి అని అడిగారట. అడిగితే దాని మీద 15 నిమిషాలు అద్భుతమైనటువంటి మృదుమధుర స్వరంతో ఆయన వినిపించారు. నేను మర్చిపోలేను, ఆ లోకారాధ్యుడైనటువంటి రవీంద్రనాథ్ ట్యాగూర్ని దర్శించే అవకాశం కలిగిందని చెప్పి రాశారు. ఆ అనుభవాలన్నీ ఆయన వీళ్ళకి చెప్తూ ఉండేవారు అనమాట, వాళ్ళందరికీ. పెద్ద కూతురు కనుక వీడికి బాగా ఎక్కువ ఫాలో అయ్యేది, వీడికి ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ, ఈ సంఘ సంస్కరణలు, సాహిత్యం, ఇవన్నీ కూడా అటువంటి అభిమానంతో ఈ విషయాలను మాకు చర్చిస్తూ ఉండేది మా అమ్మతో. ఒకసారి మీ అమ్మగారి పేరు, నాన్నగారి పేరు కూడా. మా అమ్మ పేరు పెరుమాళ సుబ్బలక్ష్మి గారు, మా నాన్నగారు నరసింహమూర్తి గారు. సరే, ఇప్పుడు మీరు, మాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, మామూలుగా మనకు లోకంలో ఉన్న నానుడు ఏంటంటే పండిత పుత్ర అంటూ ఉంటారు. అలాంటిది మీరు 4వ తరం దాకా వచ్చారు. అసలు ఒక తరం నుంచి ఒక తరానికి వెళ్ళడమే చాలా కష్టం. విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా చెప్పారు, 30 ఏళ్ళు బతికిస్తే చాలు కవి బతుకుతాడు అనే మాట ఆయన చెప్పారు. అలాంటిది మీ పైన 3 తరాలు ఉన్నా కూడా మీరు ఈ 4వ తరం దగ్గరికి వచ్చేటప్పటికి అసలు మీకు ఎట్లా ఈ ఆలోచన వచ్చిందండి? అంటే మీ బాబాయ్ గారు చెప్పినా కూడా మీలో లేకపోతే మీరు చెయ్యరు ఆ పని. చెప్తారులే బాబాయ్, ఎవడు రాస్తాడులే అని మనకు అనిపించవచ్చు. కానీ మీరు ఎట్లా, అసలు మీకు ఎందుకని రాయాలని అనిపించింది? మొట్టమొదటి చెప్పినట్టుగా ఆయనే స్ఫూర్తి ఒకటి. ఆయన తాపత్రయపడుతున్నాడు కదా 38 సంవత్సరాలుగా. తర్వాత రాగా అందించవలసిన బాధ్యత మనకైతే ఉంది. మొదటి విషయం. రెండో విషయం అంటే ఆయన చెప్పిన తర్వాత నేను పుస్తకం చదివాను పూర్తిగా. సరే, మీరు చెప్పినట్టు ఈయన ముందు మనకి పరిచయం ఏంటంటే గణపతి అనేది రేడియో నాటకం వినడం, ఆ రేడియో నాటకం ద్వారా ఎంత అద్భుతంగా ఉంటే తెలుగు నుడికారాన్ని బ్రహ్మాండంగా చేసేటువంటిది ఇది జగన్ దర్శనం మన తాతగారు అవ్వడం మన జీన్స్లో ఉన్నాయన్నమాట. సో ఆయన సంబంధించి మనం ఏమైనా సేవ చేయాలి, రిటైర్ అయినప్పుడు అంటే ఆయన ఎత్తిన స్ఫూర్తి. అప్పుడు అనిపించింది పిల్లలు కూడా ఇంగ్లీష్లో రాస్తేనే వాళ్ళకి తెలుగు ఇంగ్లీష్ అనేది సాధ్యపడుతున్న దృష్టి. మొట్టమొదటిగా నేను చేసిన పని ఇది ఒకటే. ఇంతవరకు ఏమి చేపట్టలేదు. మాకు ఒకటే అనుకుంటే మా తాతగారు అంటే మా పెద్ద తాతగారు అంటే మన తారకం తాతయ్య గారు అంటే ఎవరంటే లక్ష్మీనరసింహ గారికి, కృష్ణమూర్తి గారికి 2వ అల్లుడు. వాళ్ళ అబ్బాయి సిఎస్ రావు గారు ఐఏఎస్ రిటైర్ కదా, వాళ్ళ అబ్బాయి అనమాట. సో ఆయన ఇంగ్లీష్లో చాలా పెద్ద దిట్ట. ఆయన ఎంఏ ఇంగ్లీష్ చేసి కాకినాడ కాదు ఇంగ్లీష్ ఇచ్చినాడు. దౌర్బల్ కిరణ్ శాస్త్రి గారు ఆయన సహాయం చేయాలి. ఆయన తెలుగు చెప్పేవారు, ఇంగ్లీష్ చెప్పేవారు. ఆయన ఎవరైనా
శ్రీభాష అప్పలాచారి శ్రీభాష అప్పలాచారి గారు ఇచ్చిన ప్రసంగాల్ని ఆయన ఇంగ్లీష్లో రాశారు. ఓహో, ఓకే. ఇంగ్లీష్లో రాసి ఆయన మ్యాన్యుస్క్రిప్ట్ చేతితో రాశారు అన్నమాట. రాసింది ఆయన టైప్ చేయడం నాకు ఇచ్చారు ఆ రోజుల్లో. ఆయన ఏంటంటే ఆ రాసిన దాన్ని వేరే ఇద్దరు ముగ్గురికి ఇచ్చారు, ఇస్తే టైప్ తప్పులు కొట్టేసేవాడు. సో నాకు ఇచ్చినప్పుడు నాకు స్వతహాగా ఇంగ్లీష్ మీద కొంచెం ఇంట్రెస్ట్. నేను ఇంగ్లీష్ మీడియం కాకపోయినా కూడా నాకు ఇంగ్లీష్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఇంటర్మీడియట్ రోజుల నుంచి కూడా నేను పాఠాలు విన్న తర్వాత ఆ పాఠాన్ని నేను ఇంగ్లీష్లో రాసి మా ఇంగ్లీష్ లెక్చర్ చూపించుకున్నాను. మీకు అక్కడ బేస్ పడిపోయింది అనమాట తెలియకుండా. ఇంటర్మీడియట్లో నేను చెప్తాను. ఆయన కూడా చాలా ప్రోత్సహించేవాడు. ఎవరు రారా ఈ రోజుల్లో నేను రాస్తున్నావు, రా చూపించు, అది ఆయన కరెక్షన్ చెప్పాడు. నిజమే, చాలా ప్రత్యేకమైన క్వాలిటీ అది. సో ఈయన ఏంటంటే నేను చాలా మందికి మ్యాన్యుస్క్రిప్ట్ ఇచ్చాను రా, కానీ వాళ్ళు టైప్ చేసినప్పుడు అన్ని తప్పులు టైప్ చేస్తున్నారు. ఎందుకంటే అప్పుడు కలెక్టర్ ఆఫీస్లో ఉన్న టైపిస్టులు వాళ్ళు కూడా ఎంగేజ్ చేసి వాళ్ళకి ఇచ్చేవారు, తప్పులు కొట్టేసేవారు. అప్పుడు నాకు ఇచ్చినప్పుడు ఆయన చాలా చక్కగా కొడుతున్నాడు. అక్కడ పదం డిక్షనరీ రిఫర్ చేసుకుంటూ ఏ టైప్, అది కంప్యూటర్ కాదు, మాన్యువల్ టైప్ రైటింగ్. అవునవునండి, అవును, అప్పుడు కంప్యూటర్ కాదుగా. ఆయన మాన్యువల్ టైప్ రైటింగ్ పేపర్లు కూడా ఆయన డబ్బులు ఇచ్చేవారు. వైట్ పేపర్ తీసుకెళ్ళి నాకు చాలా ముచ్చట వేస్తుంది కానీ టైప్ చూస్తుంటే, ఎందుకంటే ఎక్కడ తప్పు లేకుండా నాగా ముచ్చట అనిపిస్తుంది. చాలా అందరికీ చెప్పేవారు ఆయన, అందరికీ చెప్పేవారు. ఆయన రాసిన ముందు మాటలు కూడా నాకు అక్నాలెడ్జ్ చేశారు. చాలా సంతోషం. సో నేను మొదలు పెట్టినప్పుడు నాకు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఎప్పుడు నాకు సందేహం వచ్చినా, ఎప్పుడు నాకు వచ్చినప్పుడు ఆయన దండ పెట్టుకున్నాను. రెండోది ఏంటంటే నేను ఎక్కువగా సుందరకాండ పారాయణ చేస్తాను. నేను మొత్తం గత 30 సంవత్సరాలు కూడా ప్రతి 16 రోజులు పారాయణ కానీ, 7 రోజులు పారాయణ కానీ, 1 రోజు పారాయణ చేస్తుంటాను. ఇప్పుడు నాకు ఆగిపోయినా కూడా నేను రాముడిని, ఆయన పేరు తారక గారు, వీళ్ళిద్దరిని తలుచుకుని మొదలెట్టాను. తారకరాముడు. ఎక్కడ అబ్జెక్షన్ వచ్చినా, ఎక్కడ బ్రేక్ వచ్చినా కూడా ఆయనే నడిపించేసేవాడు. ఎందుకంటే ఇందులో కొన్ని జాతీయ పదాలు లేవు. అవునండి, కరెక్ట్. అవి ఎలా చేయాలనేది కొంచెం కష్టపడి బాబాయ్తో కూడా 2 సార్లు మాట్లాడితే దాన్ని ఈరెస్ట్ పదం వేసిన పర్లేదు కానీ అలా చూసినప్పుడు కూడా కొన్ని పదాలు ఉన్నాయి. సో ఇది మనకు ఉన్నటువంటి బేస్, ఆ బేస్ మీద చేయగలిగారు. అయితే ఇప్పుడు నిజంగానే మనం ఒక విషయాన్ని నమ్ముతాం అందరం కూడా. ఇప్పుడు పోతన దగ్గర నుంచి కూడా పలికించడి వాడు రామభద్రుడు అని అన్నట్టుగానే నేను రాశానని ఎవరని చెప్పుకోం. మీకు ఎప్పుడైనా ఇంత చేస్తున్నప్పుడు మీరు అందులో ఇన్వాల్వ్ అయిపోయి రాస్తే కానీ అసలు పదాలు పడవు కదా. ఎప్పుడైనా తాతగారు అంటే ముత్తాత గారు స్ఫురించినట్టుగా అనిపించిందా మీకు? ఒకసారి అనిపించింది. ఎందుకంటే నాకు ఎలా చెప్తున్నానంటే, మా మామతో మాట్లాడుతున్నప్పుడు ఆయనకి కళ్ళు లేవు, కానీ మా నాన్నను ఆయన కౌరపల్లిలో చెప్పాను కదా, వాళ్ళిద్దరు వస్తుంటే రామోజీ అని పిలిచేవారు మా నాన్న అడుగుల శబ్దంతో. అప్పుడే ఆయన కళ్ళు పూర్తిగా పోయాయి. మా నాన్న లక్ష్మణ్ చిన్నపిల్లలు, వాళ్ళు చిన్నపిల్లలు. మామ చెప్పింది మా ప్రధాన గారి కళ్ళు కనబడిపోయిన కూడా అడుగులు చెప్పడం బట్టి ఎవరు రామోజీ ఎవరు లక్ష్మోజీ చెప్పగలిగేవాడు అని చెప్పాడు. సో అది కూడా ఒకసారి తలుచుకున్నప్పుడు ఎంత ఆయన చేయగలిగినప్పుడు మనకి ఏమైనా స్ఫూర్తిని కూడా నాకు అనిపించే సందర్భం అయితే ఉంది. చేస్తున్న సందర్భాల్లో 1-2 చోట్ల ఆగినప్పుడు కూడా వీళ్ళిద్దరితో పాటు ఆయన కూడా దండబెట్టినాను. ఏమిటి వీళ్ళు మొదలు పెట్టాలి, పూర్తి అయింది, బాధ్యత మీది అని నడిచిపోయింది. అది ఎలా నడిచిందని ఎక్స్ప్లెయిన్ చేయలేదు కానీ నేను ఫీల్ అయ్యాను అంతే. ఎందుకంటే వాళ్ళు వద్దనుకుంటే మీరు చేయలేరు, పని ఎక్కడో చోట ఆగిపోతుంది వాళ్ళు వద్దనుకుంటేను. నిరాఘాటంగా 110 రోజులు, 3 రోజుల మధ్యలో మా బాబాయ్ గారు గద్దించారు కనుక 3 రోజులు మేము ఆపేసాం, చేయకూడదు. 110 రోజులు పూర్తిగా మొత్తం 110 రోజుల్లో పూర్తి చేసేసారు. కంప్లీట్ కంటిన్యూ. ఒక 2024 దసరా నాడు మొదలు పెట్టాం, విజయదశమి రోజు, అంటే జనవరి 15 కల్లా అయిపోయింది. చాలా సంతోషం. అంటే మీ దీక్ష అలా ఉంది. ఇంకా చిలకమట్టి సోదరులు మా బాబాయ్ ఉన్నారు, వాళ్ళకి పుస్తక రూపంలో తీసుకొద్దామని మొదలుపెట్టారు. మొదలెట్టిన దీనిలో మనం ఎడిట్ చేస్తే కదా దీనిలో కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు, లేకపోతే సింటెక్స్ మిస్టేక్స్ ఉండొచ్చు, గ్రామర్ మిస్టేక్స్ ఉండొచ్చు కదా అని చెప్తే, ఇంకో మనం ఇద్దరు పిహెచ్డీ వాడు అమెరికాలో ఉంటాడు. మొన్న ఈయన వినిపించాడు సార్ వాయిస్ ఆయన. సో ఆయన దాంట్లో ఉన్నటువంటి ఎడిటింగ్ చేశారు. ఇంకో ఆయన వీళ్ళు బామ్మది గారు, అదే ఇంకో మనవాడు ఆయన కూడా ఎడిటింగ్ చేశారు. ఆయన సిఎస్ఆర్ సీతారామూర్తి తారక గారు మనవాడు కూడా. సో ఇద్దరు పిహెచ్డీ దీని మీద ఎడిటింగ్ కూడా చేశారు. చేసిన తర్వాత అమెరికాలో వాడు కొడుకు అంటే 5వ తరం వాడు కూడా ఎడిటింగ్ చేస్తా పుస్తకంలో అనిరుద్ధ్ వాడు వాడు మొత్తం పుట్టింది పెరిగిందంతా కూడా అమెరికాలోనే. అలాంటి వాడు ఇంగ్లీష్ మొత్తం శ్రీ చరిత్ర చదివి వాడు కొన్ని ఎడిట్ చేశారు. ఆయన ఇలా మనవలు కలయిక పుస్తకం వచ్చింది అన్నమాట. ఎందుకంటే తెలుగు జాతీయాలు ఉంటాయి కొన్ని, దానికి ఇంగ్లీష్ జాతీయాలు మనకు దొరకవు. అవి అలాంటిప్పుడు మీరు అన్నట్టు మీరు అన్నారు నియరెస్ట్ పదాలు వేసేస్తాం, పూర్తి చేసేస్తాం. స్వీయ చరిత్ర మీరు కూడా చదివి ఉంటారు కదా తాతగారిది. మీకు అందులో బాగా మిమ్మల్ని ప్రభావితం చేసిన సంఘటనలు ఏమైనా ఒకటి రండి చెప్పండి. చాలా ఉన్నాయండి, ఇంత అన్నీ కాదు. ఆయన చాలా సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఇన్ని అద్భుతాలు చేసినటువంటి వ్యక్తి. సంఘ సంస్కరణ ఏమిటి, జాతీయోద్యమం ఏమిటి, గ్రంథాలయోద్యమం ఒకటి కాదు ఆయన పాల్గొనవి. ప్రధానంగా ఆయన ఆర్థిక ఇబ్బందులు చాలా ఎదుర్కొన్నారండి. చిత్రం ఏంటంటే ఆయనకి పిల్లలు లేరు, ఆయన తమ్ముడు సంతానం బంధువర్గం. ఆయన ఇల్లు ఎప్పుడు సత్రంలో ఉండేదిట. జనం 25 మంది ఆర్థిక ఇబ్బందులు అవసరమే లేదు కదా. అది మా అమ్మ చెప్తుండేది అనమాట. కనీసం రోజు 20 మంది భోజనాలు చేసి వెళ్ళేవారు. అటువంటి పరిస్థితిలో ఉండేదన్నమాట ఆయనకి. ఒక దారుణమైన పరిస్థితి ఏంటంటే, ఒక 25 రూపాయల బియ్యం బస్తా కోసం గయోపాఖ్యానం హక్కులు అమ్మేశారటండి ఓ ఏడాది పాటు.
అబ్బబ్బబ్బా. ఎంత దారుణమైన పరిస్థితి చూడండి, ఆలోచించండి. కానీ అంటే మరి మనకి తెలియదు కానీ మామూలుగా వీళ్ళు జమీందారులు రాజులు పోషిస్తారంటారు కదా. చేశారండి, పోషించారు. అయినా కూడా పాపం అంటే ఇంతమందిని పోషించడానికి ఎంత వచ్చినా చాలు. ఆయనకి ప్రధానంగా జ్ఞాపతి సుబ్బారావు పంతులు గారండి బాగా పోషించిన పిఠాపుర రాజ్యం వారు బాగా పోషించిన వాళ్ళు. తర్వాత కొచ్చెలగూడ కృష్ణారావు గారిని పోలవరం జమీందారు గారు, ఆయన కూడా ఈ క్లాస్మేట్. అప్పుడప్పుడు ఆయన ఆర్థిక సహకారం పత్రికలు నడుపుతున్నప్పుడు చేశారు. కానీ తర్వాత వ్యక్తిగత విభేదాల వల్ల ఆయనకి ఆర్థిక సహకారం తీసుకోవడం మానేశారు ఓకే కృష్ణారావు గారితో. అలాగా చాలా ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే జ్ఞాపతి సుబ్బారావు గారి దగ్గర మాట 300 రూపాయలు అప్పు తీసుకున్నట్టండి, నోటు రాసి. ఆ రోజుల్లో 150 రూపాయలు తీర్చట్టండి, ఇంకా 150 తీర్చలేకపోయారు. ఇంకా నోటు ఇంక 2 నెలలు చచ్చిపోతుంది. ఆ టైంలో వెంకన్న బండి కట్టన్నట్ట, ఒంటెద్దు బండి మీద వెళ్ళేవారండి అప్పుడు. ఆ రోజులు అదే కదా ప్రయాణ సాధనాలు. అలా వెళ్ళి సాయంత్రం 4 గంటల వాళ్ళు వెళ్ళేటప్పటికి అక్కడ గుమాస్తాలు వాళ్ళందరూ అచ్చిపెట్టేయండి, పంతులు గారు లక్ష్మీనరసింహ గారు వచ్చారంటే ఈ టైంలో అని చెప్పేసి, అదేంటి బాబు గారు మేము వద్దాం కదా, మీరు ఎందుకు వచ్చారంటే, అలా కాదు నాకే పని ఉందండి, తీసుకెళ్ళి హాల్లో కూర్చోబెట్టి పైన సుబ్బారావు పంతులు గారికి చెప్పారు జ్ఞాపతి వారికి. అలా లక్ష్మీనరసింహ గారు వచ్చారంటే ఆయన కంగారు పడి ఎందుకు వచ్చారని ఆయన వచ్చి, అదేంటంటే మా మేనేజర్ని పంపిస్తుంది, గుమాస్తాన్ని పంపిస్తుంది, మీరు ఎందుకు వచ్చారు, ఏమిటి విషయం చెప్పండి, ఏమైనా సాయం కావాలా అని. సరే కూర్చోడని చెప్పి, మీరు నాకు 300 రూపాయలు అప్పిచ్చారు, 150 కట్టాను, ఇంకా 150 అప్పు ఉండిపోయింది, నోటు తిరగరాద్దామని వచ్చాను, నాకు 2 రోజుల నుంచి స్థిమితంగా లేదు మనస్సు అన్నటువంటి సన్నివేశం అండి. చాలా హృదయం ద్రవించిపోతుంది అనమాట ఇప్పటికీ కూడా తలుచుకుంటే. అదే ఆయన రికార్డ్ చేశారు, ఆయన చరిత్రలు రాశారు. చరిత్రలో లేకపోతే మనకి తెలియదు కదా, దాపరకే లేకుండా రాశారు. అంటే అప్పుడు ఆయన గవ్వ పైకి వెళ్ళి ఆ నోటు తెచ్చి చింపేసి ఆయన చేతిలో పోసేటండి, నోటు చింపేసి. ఎంత ఔదార్యం నమస్కరించుకోవాల్సిందే వాళ్ళని. ఆ వెంటనే చింపేసి చేతిలో బసి, ఇంక మీరు దీని గురించి చింతించద్దు, ఆలోచించద్దు అని చెప్పి కాఫీ ఇచ్చి స్వస్థత చేసి ఆయన మళ్ళీ దగ్గరుండి బండి ఎక్కించి పంపించారు. అంటే ఎంత గొప్పవాళ్ళు జ్ఞాపక సుబ్బారావు గారు, ఆశ్చర్యం వేస్తుంది. ఆయన ఆ రోజుల్లో 8 జిల్లాలకు ఒకే ఎంపీ అండి, కేంద్ర శాసన మండలి సభ్యులుగా ఉండేవారు హైకోర్టు లాయరు, పెద్ద జమీందారు. ఆయన పోషణ వల్ల ఎక్కువ బతికారు. వీరేశలింగం గారికి లక్ష్మీనరసింహ గారికి కూడా ప్రధానమైనటువంటి వెనక దన్ను ఆయనే జ్ఞాపక సుబ్బారావు గారు. అలాగే చాలా ఇన్సిడెంట్స్ అండి, ఎప్పటికిప్పుడు ఒడిదురుకులే ఆయనకి. పాపం వచ్చేవాళ్ళు, జనం వెళ్ళేవాళ్ళును. ఆ రకంగా ఆయన అనేక అవసరపడారు. ఇలాంటివి సంఘటనలు స్వీయ చరిత్రలో మీరు తీసుకున్నారు. అయితే ఇప్పుడు మీకు దగ్గర ఇప్పుడు ఆయన చెప్పారు గయోపాఖ్యానం అమ్మేశారు అనే విషయాన్ని. ఆయన చాలా చిన్న వయసులో గయోపాఖ్యానం రాశారని, 1,00,000 కాపీల పైన అప్పట్లోనే అమ్ముడైందని విన్నాం కదా. మీకు ఇలాంటి సంఘటనలు విన్నప్పుడు మీ మనసు ఎలా, రాసేటప్పుడు ఎలా స్పందించింది? అది మెయిన్గా గయోపాఖ్యానం 20 సంవత్సరాల వయసులో, ప్రతి చిన్న వయసులో రాసేటువంటి నాటకం. అప్పట్లోనే ఇంగ్లీష్ డ్రామాలో ప్రభావం వస్తున్న రోజుల్లో ఆయన అది రాద్దామని అనిపించింది. ప్రధానంగా ఆయన ఉద్దేశం అంటే పామర జనానికి తెలియాలి. సో ఈ పుస్తకంలో చదివినప్పుడు అప్పట్లో ఆయన మీద విమర్శలు కూడా వచ్చేట. కృష్ణుడి చేత అర్జునుడి చేత పామర భాష మాట్లాడించారు, అందులో కృష్ణుడి స్థాయి తగ్గించారు విమర్శలు ఉన్నాయి. ఆయన నమ్మింది ఒకటే ఏమిటంటే సామాన్య జనంలో కనుక విషయాలు తెలియాలి, ఎంటర్టైన్మెంట్ చేయించుకోవాలి, ఎంటర్టైన్మెంట్తో సహా ఆ రోజుల్లో ఉన్న సంఘంలో ఉన్నటువంటి దురాచారాలు మనం ఎండగట్టాలి. ఈ విషయాలు ప్రధానంగా చూసుకుని అది ఒక కథావస్తువు కింద తీసుకుని తీసుకోవాలి, ఏదో పెట్టి దాంట్లో వీళ్ళందరూ మిగిలిన పెడతారు. ఆయన రాసింది ఏంటంటే ప్రజలందరూ గయోపాఖ్యం మెచ్చుకుంటారు, కానీ నాకు నచ్చింది మాత్రం ప్రసన్న యాదవ్ మాత్రం నాకు చాలా ఇష్టమైన నాటకం అని ఆయన చెప్తారు. నాటకాల పద్యాలు కూడా అన్ని చూసినట్లయితే కూడా అప్పట్లో ఉన్నటువంటి ఈ జాతకాల మీద కానీ వీటి మీద కూడా ఆయన తాలూకాపడ్డారు. ఆయన స్వామీజీలు అన్న కూడా ఆయన పెద్ద ఇష్టం అవుతుంది. ఆయన రాజమండ్రిలో ఉండి కూడా ఆయన రాసిన పుస్తకం ప్రకారంగా ఆయన ఏ పుస్తకం రాసిన ఆనందం చేయలేదు. పుస్తకం అలాగే నాస్తికుడు కాదు. కృపాంబో అనేది నిర్గుణ బ్రహ్మ మీద రాసినటువంటి బ్రహ్మాండ పద్యాలు అవి. ఉపనిషత్ సారం అంతా కూడా ఆ 100 పద్యాలు పెట్టారు. ఆ 100 పద్యాలకి ఇప్పుడు విపరీతమైనటువంటి ఆదరణ రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని నా ప్రత్యేక. అదే అనబోతారు. ఇప్పుడు మీరు ఎన్ని దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే, దీన్ని నమ్ముకుని నిజాయితీగా చేసేవాళ్ళు ఎవరు, భగవంతుడిని ఎవరు నమ్మకుండా ఎవరు ఉండరు, కానీ అలా దాని మీద అలా వెళ్ళిపోరు ఎవరు. మానవ సేవే ఎక్కువగా ప్రధానంగా పెట్టుకుంటారు. రెండోది ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఇప్పుడు అంత బాగా రాసి ఆ రోజుల్లోనే ఆయన హరిజనోద్ధరణ కానీ, హరిజనుల కోసం స్కూల్ పెట్టడం కానీ, స్త్రీ జనోద్ధరణ ఇవన్నీ చేసినప్పటికీ చిలకమర్తి గారిని ఆ విషయంలో తక్కువగాను, కందుకూరి వీరేశలింగం గారిని ఎక్కువగాను గుర్తుపెట్టుకున్నారు. సరే కారణాలు మనకి తెలియదు, కానీ ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి మేము మేము కూడా ఒక సాహిత్య పిపాసలు ఉన్నవాళ్ళలాగా మీరు దానికి ఎంత కృషి చేయగలుగుతారు? ఇప్పుడు ఈ పుస్తకాలు, ఈ పద్యాలన్నింటినీ పైకి తీసుకురావడం ఒకటి, గయోపాఖ్యానాన్ని ఇప్పుడు పాండవోద్యోగ విజయాలకు వెళ్ళినంత ఇదిగా గయోపాఖ్యానం అప్పుడు కాదు, దీనికి మీరు చేయదలుచుకున్న కృషి ఏంటండి? అంటే ఏం చేయగలరు? అంటే చేసేస్తారని కదా మీ ప్రయత్నం. అది నా ప్రయత్నం. ఈ సాహిత్యంలో వీలైనప్పుడు కొన్ని ఇంగ్లీష్లో తేవాలా కాదు. మాట సందర్భంలో మీరు అన్నారు గణపతి మీకు ఇంగ్లీష్లో రాయండి అని.
అవునండి. ప్రయత్నం మీరు చెప్పిన సాహిత్యం ఇప్పుడే అనిపించింది. మొదలైతే అది మొదలెడదాం అనుకుంటున్నాను. ఎంత వీలేదు అంత ఆయన సాహిత్యం అయితే పద్యాలు రాయడం అనేది కొంచెం కష్టం ఇంగ్లీష్లో. అవును, ఎందుకంటే ఆయన పద్యాలు చాలా తెలుగు పడిగట్లు కష్టం మనకి. పద్యం తెలుగు వాళ్ళది కదా పూర్తిగా. పద్యం తెలుగు అది చేయలేం కనుక వచనం ఏవైతే ఉన్నాయో వచనం వీలైనంత వరకు నాకు శక్తినంత వరకు ఆయన ఆశిస్తున్న ఏమైనా ఇంగ్లీష్లో తీసుకొచ్చి ఇంగ్లీష్ వాళ్ళకి పరిచయం చేయాలని ఉద్దేశం. ఇంకొకటి నాకు మీరు అన్న తర్వాత ఒకటి ఇంగ్లీష్లోకి చేయించడం వల్ల ఏంటంటే జనాల్లోకి ఎక్కువగా వెళ్తుంది. ఇప్పుడు మీరు అన్నారు చూసారా, సామాన్యులకు అర్థమయ్యేలాగా అనేది. ఇది మీరు ఎవరైనా ఎవరిచేతన రాయించి ఎస్టాబ్లిష్ చేయించవలసిన విషయం ఏంటంటే, బహుశా దీన్ని బేస్ చేసుకునే ఏమో మాయాబజార్ దగ్గర నుంచి పౌరాణిక సినిమాలన్నీ కూడా సామాన్యుల భాషలోకి వచ్చాయి. కథ కూడా సామాన్యుల కథలాగే వెళ్ళింది. అది ఒక్కసారి ఎవరిచేతన మీరు ఎస్టాబ్లిష్ చేసేలాగా రాయించగలిగితే సినిమా పరిశ్రమ అంటే సినిమా రివ్యూలు రాసేవాళ్ళు కానీ ఈయన ప్రభావంతో ఇది జరిగింది అని మీరు రాయించవచ్చు. ఎందుకంటే సినిమా వచ్చి 75 ఏళ్ళు అవుతుంది, తాతగారు రాసి 100 ఏళ్ళ పైన అయిపోయింది. అది ఏమైనా ప్రయత్నం చేస్తారా మీరు అన్న తర్వాత ఇప్పుడు నాకు అనిపించింది. ఎందుకంటే అంత ఇన్ఫ్లుయెన్స్ చేయించిన ఆయన చాలా మందికి తెలియకుండా వెనకబడిపోతున్నారనేది. టెక్నాలజీ కూడా చేశారు లేదు నాకు గుర్తులేదు మరి ఆ సినిమా. టెక్నాలజీ చేయలేదు ఎవరును. చేయలేదు. ఇది మనం ఏంటంటే ఒకళ్ళు ఎవరైనా బాగా చరిత్ర ఈ పుస్తకాన్ని ఈ సినిమాని రెండూ పట్టుకొని కూర్చుని కంపేర్ చేస్తూ ఇదిగో దీని ప్రభావం వల్ల ఇది వచ్చింది అని చెప్పించగలిగే సినీ విశ్లేషకులు ఉంటారు కదా, సినీ విమర్శకులు. వాళ్ళతోటి ఏమైనా మీకు అవకాశం ఉంటే మేము ఒక అభిమానిగా అడుగుతున్నాం. ఎందుకంటే చేయవలసినవన్నీ కదా ఇప్పుడు వీరేశలింగం గారికి బాగా పైకి వచ్చినట్టుగా తాతగారివి రాకపోవడం అనేది, అంటే ఆయనది రావడం తప్పనట్లే ఈయన కూడా రావాలనుకున్నాం మనం. అదే అలాగే ఇప్పుడు మీకు ఆ స్వీయ చరిత్ర చదివినప్పుడు మరొక అనుభవం ఏదైనా చెప్పండి. బిపిన్ చంద్ర పాల్ వచ్చినప్పుడు ఆయన ఉపన్యాసాలు విని చాలా ఆనందపడ్డానని చెప్పారు. అలాగే అనిబిసెంట్ వచ్చినప్పుడు కూడా ఆయనే ప్రిసైడ్ చేశారు. అలాగే జాతీయ నాయకులు ఎవరు వచ్చినా కూడా ఆ ఉపన్యాసాలు విని చాలా ప్రభావితున్నాయని అన్నారు. అలాగే 1898లో జాతీయ కాంగ్రెస్ మహాసభలకు చెన్నై వెళ్ళారు ఆయన. అక్కడ సురేంద్రనాథ్ బెనర్జీ అంతటి మహానుభావుడు ఉపన్యాసం విని నేను చాలా ఉత్తేజితున్నాయని చెప్పి రాశారు. సురేంద్రనాథ్ బెనర్జీ అంటే మనకి ఇంత అంత పేరు. అవునండి, అవును. కంచు కంటెంట్ అండి అయింది. ఆ రోజుల్లో బైకులు కూడా సరిగా లేని రోజుల్లో ఆయన అద్భుతమైనటువంటి ఉపన్యాసం నా జీవితం ధన్యమైందని రాసుకున్నారు సురేంద్రనాథ్ బెనర్జీ. మదన్ మోహన్ మాలవ్య ఇలాంటి వాళ్ళని చూడడం, వాళ్ళ ఉపన్యాసాలు వినడం వల్ల నేను చాలా ఉత్తేజితున్నాను అని చెప్పి రాస్తే నాకు చాలా ఎంత ఆనందం అనిపించిందో చెప్పలేను అనమాట. అంటే వాళ్ళకి వాళ్ళలో జాతీయ భావం ఉంది. అది ఒక్కసారి మీరైనా అది ఆ భరతఖండంబు పద్యం చదువుతారా? అది 1907లో బిపిన్ చంద్ర పాల్ వందే మాతర ఉద్యమం సమయంలో రాజమహేంద్రవరం వచ్చారండి. ఏప్రిల్ 23 తారీఖుల్లో 4 రోజులు ఉపన్యాసం చేశారు. అది ఇప్పుడు పాల్ చౌక్ అని అప్పట్లో అనేవారు, ఇప్పుడు కోటబుల్ బస్ స్టాండ్ అంటున్నాం మనం. బిపిన్ చంద్ర పాల్ రావడం వల్ల బిపిన్ పాల్ చౌక్ అని అనేవారు. అక్కడ అన్ని ఖాళీ స్థలంగా ఉండేది అప్పట్లో. అంచేత అప్పుడు ఆయన ఉపన్యాసం కంప్లీట్గా ఆయన గంట మాట్లాడిన తర్వాత ఈయన ధారణ బట్టి గంట తెలుగులో అనువాదం చెప్పేవారు. అది గొప్ప విషయం. మొత్తం వాక్యానికి కాదు, గంట మొత్తం ఉపన్యాసం అంతా వినేశాక ధారణ బట్టి గంట అనువాదం చెప్పేవారు. 3 రోజులు అలాగే జరిగింది. అయిపోయిన తర్వాత ఆఖరి రోజుని ఈ పద్యం చెప్పారు. భరతఖండంబు చక్కని పాడియావు హిందువులు లేగదోడలై ఎచ్చుచుండ తెల్లవారని గడిసరి గొల్లవారు పితుకుచున్నారు మూతులు బిగేగట్టి అని. ఇదే తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి స్వాతంత్రోద్యమ స్ఫోరకమైన తొలి పద్యం అని మన వాళ్ళందరూ అంగీకరించిన విషయం. అంతేకాకుండా చెల్లపల్లి వెంకటశాస్త్రి గారు కథలు గాథల్లో మాట రాశారు. నేను ఇలాంటి పద్యం నేను రాయలేకపోయానే అని అనిపిస్తూ ఉంటుంది నాకు, అంత గొప్ప పద్యం చిలకమర్తి రాశాడు అని రాశారు ఆయన. అంత అద్భుతమైనటువంటి, అంటే ఆనాటి భారతీయ సామాజిక రాజకీయ పరిస్థితుల్ని చాలా క్లుప్తంగా బ్రెయిన్ డ్రైన్ సిద్ధాంతం అంటారు, మీరు వినుంటారు. అది కూడా అందులో ప్రతిపాదించారని చెప్పేసి హిస్టోరియన్స్ ఎకనమిస్టులు చెప్పినటువంటి మాట. చాలా అద్భుతమైనటువంటి విషయం. ఇదే పద్యాన్ని మనం కొత్తగా అన్వయించుకుంటే ఇప్పటికి కూడా చెప్పండి. ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ లో పనిచేస్తున్నది ఇండియన్స్. అవును, ఇప్పుడు కూడా భరతఖండం చక్కని పాడియావే అలాంటి పాడియావు ఇవాళ టాలెంట్ కి సంబంధించి పాడియావు మనది. ఆ తెల్లవాడికి మనం పనిచేస్తుంది. సో అదే జాతి అవాటిగా కాదు, ఈ వాటికి కూడా నాకు ఆ పద్యం మీద కూడా అనిపిస్తుంది. ఆ రిలవెన్స్ ఈ రోజు కూడా ఉంది. భరతఖండం ఇప్పుడు పాడియావే. ఏ సందర్భంలో ఇప్పుడు టాలెంట్ ఐటీ ప్రొఫెషనల్స్ కానీ అందరూ కూడా ఇండియన్స్. పిచ్చయ్య గారు కానీ సుందరం పిచ్చయ్య గారు ప్రపంచంలో ఐటీ కంపెనీలు హెడ్ చేసిన వాళ్ళు ఇండియన్స్. ఇప్పుడు ఆ తెల్లవారు మన వాళ్ళ బ్రెయిన్ అక్కడ వెళ్ళి అక్కడ పని చేస్తున్నారు. కూడా రెలవెంట్. కరెక్ట్ అండి, మంచి మాట చెప్పారు. అదే భరతఖండం చక్కని పాడేవంటే ఇవాళ కూడా పాడేవే. ఈ ఐటీ టాలెంట్ మొత్తం ప్రపంచంలో వ్యాపించిందంటే ఇండియా నుంచి.
తెల్లవాళ్ళే వెస్టర్న్ వెస్టర్న్స్ అందరూ కూడా మన మతాలు క్యాలెండర్ తీసుకొని మూతులు వేయడం వాళ్ళు పిండుకుంటున్నారు. ఆ పద్యం ఇవాళ కూడా relevant. అప్పుడు ఆ పాప ఆయన ఆవేదనతో చెప్తే ఇప్పుడు మనం మన చేతి ద్వారా చేసుకుంటున్నాం. ఇది కరెక్ట్ అండి, మంచి మాట చెప్పారు. అది ఆ రిలవెన్స్ ఇప్పుడు ఆ పద్యం విన్నప్పుడు ఇవాళ కూడా రెలవెంట్ అని నేను ఐటీ దానికి అన్వయించుకుని మంచిది. తెల్లవాళ్ళు వెస్టర్న్స్ అందరూ తెల్లవాళ్ళే, అమెరికాలో పనిచేస్తారు, ఆస్ట్రేలియాలో పనిచేస్తారు, న్యూజిలాండ్ లో పనిచేస్తారు, అందరూ తెల్లవాళ్ళే. ఆ తెల్లవాళ్ళు మా తల్లిదండ్రులు మూతులు వేయడం వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ అంటే అసందర్భం, మనకి సందర్భం కాకపోయినా కానీ కొన్ని చోట్ల పిల్లలు వెళ్ళాలనుకుంటున్నారు, మనం దాన్ని కాదనేమో. కొన్ని చోట్ల తల్లులే అంటే తల్లులు అంటే కరెక్ట్ కరెక్ట్ ప్రెస్టీజ్ ఫీల్ అయ్యి వీళ్ళే పంపించుకుంటారు. చాలా చాలా అది ఇప్పుడు కరెక్ట్. పిల్లలు వెళ్తామంటే దాన్ని ఎవరు మనం ఏం చెయ్యలేము, దానికి మన చేతులు దాటిపోతాయి. కానీ వీళ్ళకి మా పిల్లలు అమెరికాలో ఉన్నారు అని చెప్పుకోవడం అనేది Correct. చాలా అప్రస్తుతమైనా కానీ అయితే పాజిటివ్ గా మన ప్రపంచాన్ని మన భారతీయులు పంపిస్తున్నారు. అది అది కరెక్ట్. అది ప్రపంచాన్ని ఫీడ్ చేయవలసింది భారతీయులేనండి. అంతే, అది ఇది ఈ పాయింట్ ఒప్పుకుందాం. నేను అన్నది పోనీ ఓకే, అది కూడా మీరు అన్నది కూడా మంచి మాట అండి, కాదనకల్లా. అయితే ఇది మేము స్కూల్లో చదువుకునే రోజుల్లో మాకు టెక్స్ట్ బుక్లో ఉన్న పద్యం ఇది. 8th 7th క్లాసుల్లో ఎప్పుడో వచ్చినట్టు గుర్తు. అలాగే ఇంటర్మీడియట్ చదివేటప్పుడు కూడా చిలకమర్తి గారిది నరసాపురంలో విద్యాభ్యాసం అని మాకు లెసన్గా ఉండేది. సరే, అవి చదవడం వల్ల మేము చదువుకునే రోజుల్లో ఫలానా వాళ్ళు ఉన్నారు అని మాకు తెలియడానికి అదే కదా కారణం. తర్వాత మనం జ్ఞానం వచ్చాక చదవడం వేరు. ఇప్పుడు మీరు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా మాట్లాడారు, రిటైర్డ్ IAS ఆయన. సిలబస్లో వీళ్ళ గురించి మొత్తం తీసేశారు. ఎవరైతే గొప్ప ఇప్పుడున్న వాళ్ళు తక్కువ వాళ్ళని మనం అనటం లేదు. ఇప్పుడున్న వాళ్ళ గురించి చెప్పడానికి 100 ఏళ్ళ తర్వాత చెప్పచ్చు మనం. వీళ్ళని పూర్తిగా కనుమరుగు చేసేస్తున్నారు. ఎవరైనా విద్యా వ్యవస్థకి సంబంధించిన వాళ్ళతో మాట్లాడి మళ్ళీ చిలకమర్తి గారి ఈ స్వీయ చరిత్రలో భాగం కానీ ఆయన రాసినదైనా పెట్టించడానికైనా ప్రయత్నం చేయగలుగుతారు. గయోపాఖ్యానంలో ఒక ఇన్సిడెంట్ కానీ, అంటే ఒక దృశ్యం. నేను గతంలో డాక్టర్ సీనారెడ్డి గారిని కలిశానండి. ఆయన కొన్ని కార్యక్రమాలు పిలిచారు. డాక్టర్ జీవి సుబ్రహ్మణ్యం గారు, వీరిద్దరు ఉపాధ్యక్షులు చేశారండి, తెలుగు యూనివర్సిటీ చేశారు. వాళ్ళతో నేను అన్నా నీ మాట, మీరు మీలాంటి వాళ్ళు పూనుకుని వాళ్ళ కావ్యాలు వాళ్ళ నాటకాలు అన్నీ టెక్స్ట్ బుక్స్గా పెడితే ఇప్పుడు యువతరానికి బాగా ఉపయోగపడుతుంది. స్వీయ చరిత్రలో కొన్ని భాగాలు వేయాలని. ఇందాక మీరు నరసాపురంలో ఆయన విద్య గురించి చెప్పారే, అదొక చాలా మనకి గుండెలు పిండేటువంటి ఒక విషయం రాశారు ఆయన. నెలకి 3 రూపాయలు ఇస్తే 3 పూట్ల పూటకొళ్ళమ్మ భోజనం పెట్టేదిటండి. ఆ 3 రూపాయలు కట్టడానికి ఆయనకు ఓపిక లేక రూపాయిన్నరే వాళ్ళ నాన్నగారు కడితే ఒక పూట భోజనం చేసి ఒక్కొక్క పూట కానీ పెట్టి 2 గారెలు మిరపగారెలు కొనుక్కుని తిని మంచినీళ్ళు తాగి బతికానని చెప్పి రాశారండి. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి, చాలా ఆశ్చర్యకరమైన. అయినా కానీ వాళ్ళు సాహిత్య వ్యవసాయాన్ని మాత్రం మానలేదు. అది అద్భుతం చేశారు వాళ్ళు, అద్భుతాలు చేశారు వాళ్ళు. తిండితో సంబంధం లేదు వాళ్ళు అసలు. అలాంటివి పెట్టకపోతే ఏమవుతున్నాయంటే వాళ్ళ గురించి తెలుసుకోవడం మనకి అవకాశం లేదు. ఇంకా అంటే బలవంతంగా చిన్నతనంలో విద్యతోటి నేర్పిస్తే తర్వాత వాళ్ళు పెద్దయ్యాక కావాలంటే చదువుకుంటారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరు ఈ స్వీయ చరిత్ర రాసేటప్పుడు మీకు ఎక్కడ కాస్త బాగా ఇబ్బంది పడి ఇక్కడ నేను రాయలేకపోతున్నాను అని బాధపడిన ఘటన ఏదైనా ఉందా? స్టార్టింగ్ లోనే ఆయన ద్రావిడులు వాళ్ళ కట్టుబాట్ల గురించి రాశారు. వాళ్ళు మల్లెవాటి వేసుకునే వారు ఎడం వైపు రాశారు. మల్లెవాటి ఎలా రాయాలో తెలియదు. ఎంబ్రేస్ ఆన్ ది లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ షోల్డర్ అని చెప్పి రాయగలిగింది. అది బాబాయ్ కూడా అడిగారు, బాబాయ్ మల్లెవాటి ఎలా రాయగలిగారు అంటే అది చెప్పండి. ప్రధానంగా నాకు అనిపించి ఆయనకి రేచి పగలు మాత్రమే ఆయన పూర్తిగా పనిచేసి, రాత్రులు చాలా కష్టపడేవారు. ఆయన చదువుకున్న రోజుల్లో కూడా దీపం పాపం కనపడక దగ్గర పెట్టుకుంటే ముగ్గురులు అన్ని కాలిపోయేవాడు. అలా పని అంత కష్టపడుతూ కూడా చేశారు. తర్వాత ఇంకా ఆయనకి 1911 నాటికి పూర్తిగా చూపుకుంది. 1911 నుంచి ఆయన చచ్చిపోయారు 46, అంటే దగ్గర 35 సంవత్సరాల పాటు. ఏమి సాహిత్య వ్యాసంగం కానీ అన్ని మీ గురుజారప్పారావు కానీ కందులు విదేశం కానీ కేవలం సంఘ సంస్కరణ మీద దృష్టి పెట్టేవారు. స్వాతంత్రోద్యమం మీద వాళ్ళు పాల్గొని దాఖలు తక్కువ ఈయన గ్రంథాల ఉద్యమం, స్వాతంత్రోద్యమం, సంఘ సంస్కరణ, స్త్రీలకు విద్య చెప్పడం, కవిత్వం, పుస్తకాలు నడపడం, ప్రెస్సులు నడపడం, పేపర్లు నడపడం. ఒక వ్యక్తి ఇంత సాధ్యం, ఆ కళ్ళు లేని వ్యక్తికి ఆర్థిక మీద ఇబ్బందులు పడుతూ, అది నాకు చాలా స్ఫూర్తి ఇచ్చింది. ఆయన ప్రపంచంలో అసలు ఆయన చాలా బాధపడిన సందర్భం అంటే స్వాతంత్రోద్యమంలో నేను పాల్గొలేకపోతున్నాను, ఎందుకంటే నాకు నన్ను జైలు పెట్టించుకోవాలని కూడా నాకు కోరిక ఉంది. అని కళ్ళు లేకపోవడం అనేది వాళ్ళని వైలెంట్ గా పాల్గొనలేకపోతున్న బాధపడిన సందర్భం.
అది ప్రధానంగా కనిపిస్తుంది. రెండోది ఏంటంటే ఆయనకి ధర్మానికి వ్యతిరేకంగా ఏం తిన్నా కూడా ఆయన నిలబడి మొహమాట పడలేదు ఎక్కడ. ఆయన మా బాబాయ్ గారు చెప్పినట్టు జ్ఞాపక సుబ్బారావు పంతులు గారు అంటే ఆయన హృదయమైనటువంటి దృష్టి, ఆయనంటే చాలా కృతజ్ఞత. ఎందుకంటే ఆయన చాలా కష్ట పరిస్థితుల్లో ఆయనతో ఆదుకున్నారు. అటువంటిది ఆయన ఒక స్కూల్ పెడదామనుకున్నప్పుడు అందులో ఆయన మత విద్యే మనం చదివించాలి అని కోరుకుంటారు. ఎందుకంటే అప్పటికి బ్రహ్మ సమాజం విపరీతంగా ఉంది. ఈ పిల్లలందరూ కూడా బ్రహ్మ సమాజం కూడా ఆకర్షితులు అయిపోతున్నారు, హిందూ మతాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. కనుక మనం మత విద్య మాత్రమే మన స్కూల్లో చెప్పాలి అని ఆయన తీర్మానించారు. ఆ సంఘంలో ఈయన సభ్యుడిగా వేశారు. ఈయన పూర్తిగా వ్యతిరేకించారు. అలా కాదు, హిందువులు, ముస్లింలు, జైన్లు, క్రిస్టియన్లు అందరూ వస్తారు కదా, మీరు మత విద్య పెట్టండి, ఇది జాతీయ విద్య ఎలా అవుతుంది ఆయన వివేదించారు. అంత కృతజ్ఞత ఉన్నప్పటికీ కూడా ఆయన చెప్పిన మాట ఆయన కందుకూరు వీరేశంగా ఆయనకి గురువు గారు. కందుకూరు వీరేశంగా ఎక్కువ సంఘ సంస్కృతి మీద దృష్టి పెట్టారు. ఆయన సాధారణంగా స్వాతంత్రోద్యమాన్ని ఒక రకం వ్యతిరేకించారు. బ్రిటిష్ వారు బాగా వ్యతిరేకించారు. దాని దృష్టి ఆయన ఉంది. ఆయన దృష్టి అంటే సంఘాన్ని బాగు చేయాలంటే వాళ్ళే మనకు పాలకలు కదా, వాళ్ళ ద్వారా వీలుతో ఆయన విచారధార. సో ఆయన వితంతు సరణాలయంలో ఆమెకి పెళ్లి చేయడానికి ఒక ఆయన తీసుకొచ్చారు. అయితే ఆయన కండిషన్ పెట్టారంటే ఆయన జాతీయ వచ్చినప్పట్లో కాలేజీలో జాతీయ ఉద్యోగం ఉత్తరంగా ఉండేది. సో నేను జాతీయ ఉద్యోగం తిరగడానికి వీల్లేదు. ఒక జాతీయ ఉద్యోగం వెళ్ళాలన్నా ఇంటికి జాతీయ నాయకులు తీసుకురావాలి కదా, మా అమ్మాయి పర్మిషన్ తీసుకుని చేయాలో కండిషన్ పెట్టారు. ఆ కుర్రాడు చాలా బాధపడ్డాడు. కొన్నాళ్ళ పెళ్లి ఆగిపోయింది. తర్వాత చలవంతు లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతున్న ఏమైనా మీ పెళ్లి ఏమైనా అంటే ఆయన చెప్పాడు, ఇలాగా విదేశానికి గారు కండిషన్ పెట్టారని. చాలా తప్పది, కండిషన్లు పెట్టి వ్యవహారాలు ఎన్నాళ్ళు నిలబడతాయా అని కుదరలేదు అని చెప్పింది తప్ప ఆయన గురువు అయినప్పటికీ కూడా ఆయన చెప్పదలుచుకుని చెప్పేశారు. అది ఆయనకి స్వతంత్రేచ్ఛ. ఆయన అవతారికలో పుస్తకంలో రాసుకుంటే నా జీవితంలో నేను స్వతంత్రేచ్ఛగా బతికాను అన్నాడు. స్వతంత్రేచ్ఛ అనేది ఆయన క్యారెక్టర్ని ఆయన క్యారెక్టర్ మనకి పరిచయం చేసేటువంటి ఒకే ఒక పదం. స్వతంత్రేచ్ఛ ఏమిటి? ఫ్రీవిల్. ఫ్రీవిల్ అంటే మనకి వెచ్చలుగుతారు కదా, అది కాదు. ఆయన ఫోకస్ చేసింది యువకులు ఇదంతా అందిపుచ్చుకోవాలి, యువకులే సమాజాన్ని బాగుంది ఒకటి చెప్పాడు. ఇది ఫ్రీవిల్ అని చెప్పాడు. అంటే యువకులు ఫ్రీవిల్ అంటే వెచ్చలుగుతూనే ఉంది, అది కాదని చెప్పింది. ధర్మానికి ఎక్కడైనా నిలబడవలసి వచ్చినప్పుడు ఎటువంటి జరిగినప్పుడు కూడా మనం చెప్పగలిగి ఉండాలి. అది వాళ్ళ మన గురువులని కానీ, మన చుట్టాలని కానీ, లేదా మన స్నేహితులను కానీ, లేదా మనం దైవం ఆది ఎక్కడ నిలబడకూడదు. అదే ప్రధానంగా తీసుకోవాలి. అలాగే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆయన ఎక్కువ ఆయన సిద్ధాంతాలు కూడా రాజీ చేసుకుంది. ఆయన పుస్తకంలో రాసిన ప్రకారంగా ఆయన పత్రిక నడిపే రోజుల్లో విపరీతం ఆర్థిక ఇబ్బందులు పడ్డారు, చాలా కష్టాలు పడ్డారు. ఆ టైంలో బ్రిటిష్ వారు ఒక రకమైనటువంటి స్కీమ్ తీసుకొచ్చారు, అదేంటి సబ్సిడైజ్డ్ పేపర్. అంటే వాళ్ళు ఏంటంటే మీ పేపర్ మీరు అనుకోండి, మీకు 3000 మంది చందా వాడే కట్టేస్తారు. కట్టేసి 3000 మంది అడ్రస్లు పట్టిస్తారు. ఆ పేపర్లో వాళ్ళ ఇంటికి పంపించారు. అంటే ఆ పేపర్లో బ్రిటిష్ వారి వ్యతిరేక వార్త రావడానికి కండిషన్ అది. అందుకని రెండోది ఏంటంటే వాళ్ళ సిద్ధాంతాలని ప్రాపగేట్ చేసుకోవాలి ప్రజలు. అది సబ్సిడైజ్ పేపర్ కాన్సెప్ట్ పెట్టి 3000 పెట్టి ఈయన కూడా ఏమైనా ఇబ్బంది పడుతున్నాం కదా పేపర్ నడపడానికి, ఎందుకు ఆ స్కీమ్లో మీరు వెళ్ళిపోవచ్చు కదా అని అడిగితే దర్శనం వెళ్ళని చెప్పారు. అది వాటిని తీసుకుని వ్యతిరేకంగా రాయాల్సిన సందర్భాలు ఉంటాయి. వాళ్ళు ఆ స్కీమ్ కానీ అనుకున్నట్లయితే అది రాసే పరిస్థితి రాదు. అది నాకు ఇష్టం లేదు చెప్పి ఎంత ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు పడ్డారు తప్ప ఆ స్కీమ్లో వాళ్ళు. రెండోది ఏంటంటే మ్యాక్మిలన్ కంపెనీ అని ఒక కంపెనీ వాళ్ళు వచ్చారు. వచ్చి అయ్యా మీరు మాకు 1, 2, 3, 4, 5 తరగతులు తెలుగు వర్షం రాసివ్వండి, మీకు డబ్బులు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు బ్రిటిష్ వారు మమ్మల్ని దోచుకుంటున్నారు, బాబు మా సంపదనంతా దోచుకున్నారు, ఈ రకంగా కూడా నేను మీకు దోపిడీ చూసేయాలి. అప్పుడు కూడా ఆర్థిక ఇబ్బందులు చూడండి, అప్పటికి ఆర్థిక ఇబ్బందులు ఉండి కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నంత మాత్రాన మీ సిద్ధాంతాలు మీరు ఎట్టి పరిస్థితులు కూడా కాంప్రమైజ్ కావద్దు అని ఆయన చెప్పింది ప్రయత్నం స్ఫూర్తి. అది ఇవాళ యువత మనకి ఏదో బ్యాంక్ లో 1,00,000 రూపాయలు బ్యాలెన్స్, 5 కోట్ల రూపాయలు జీతం ఉంటేనే మన ధర్మం తప్ప కడుపుబడి వాడికి ధర్మాలు ఏమిటంటే అని అంటారు కదా, అది ఆయన ఒప్పుకోలేదు. ఆర్థికపరమైన నడుస్తున్నట్టు దానికి మన సంబంధం లేదు. కానీ మన సిద్ధాంతాలు ఎప్పుడు కాంప్రమైజ్ చేసుకోవాలి. ఇది యువతకి ఎంతైనా తెలియదు. ఆయన జీవితంలో స్ఫూర్తి అది. మిగతా వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళు, వీరేశ్వర్ గారు కానీ ఆశపడు, బిలో పవర్టీ లైన్ లో ఆల్మోస్ట్ ఉన్నట్టు. అయినా సరే కుటుంబాన్ని ఎక్కడ నిర్లక్ష్యం చేయలేదు, కుటుంబాన్ని పోషించారు, చెల్లెలు పోషించారు, వాళ్ళ తమ్ముడు కుటుంబాన్ని పోషించారు, సాహిత్య వ్యవసాయం చేశారు. ఇన్ని చేసి కూడా గుడ్డితనం అంతా బాధపడాలి. ఎక్కడ కూడా నాకు గుడ్డితనం నాకు అవరోధం కాదు. అసలు అది మెచ్చుకోదగ్గది జీవితం. ఎంతో మందికి తెలియని అవసరం ఉంది. స్ఫూర్తి చాలా అవసరం. అటు ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి చెప్పుకున్నా పనికి వస్తుంది, వీటి యువక చెప్పుకున్నా పనికి వస్తుంది, వీటి మానవ సంబంధాలు చెప్పుకుందామని పనికి వస్తుంది. అలాగే కుటుంబం నిర్లక్ష్యం చేయాలి. నాకు డబ్బులు లేవు, నేను దరిద్రుడిని, నిన్నేం చూస్తాను, మా తమ్ముళ్ళు ఏం చూస్తాను, మా చెల్లెళ్ళు ఏం చూస్తాను, మా మేనకోడలు ఏం చూస్తాను, అవి పట్టించుకోలేదు. వాళ్ళు కూడా చూశారు, వాళ్ళు కూడా తెలుగు చెప్పించారు. వాళ్ళ మేనకోడలు మొట్టమొదటి ఆంధ్ర యూనివర్సిటీ భాషా ప్రవీణ క్యాండిడేట్ ఆవిడ. రావూరు సుబ్బమ్మ గారు మొట్టమొదటి ఆంధ్ర యూనివర్సిటీ పట్టాలు ఇస్తుంది ఆవిడ. మహిళ, తొలి మహిళ. అది గర్వంగా రాసుకున్నారు స్వీయ చరిత్రలో.
అందువల్ల స్త్రీ విద్యనే ప్రోత్సహించాలి. ఆయన స్త్రీలు సరిగ్గా 100 సంవత్సరాల క్రితం 100 సంవత్సరాల క్రితం వాడు పట్టా తీసుకుంది. అదే రావు చూడండి. సుకుమార్ తొలి భాషా ప్రవీణ. ఇప్పుడు ఇక్కడ చాలా అది మరి సొంత మనిషిని ఆయన మేనకోడలు. చదివించారు, అమ్మాయిని కూడా. అవును. ఒకటి ఏంటంటే ఇప్పుడు మనకి నడుస్తున్న వ్యవహారంలో అంటే చిలకమర్తి గారు అవునొచ్చని చెప్పడం కోసం ఈ సందర్భం చెప్తున్నాను. బ్రాహ్మణులే ఈ మొత్తం అందరినీ నాశనం చేశారని, హరిజనులను రానివ్వలేదని, ఆడవాళ్ళని ఇంట్లో పడేశారని, ఇలాంటివి బ్రాహ్మణుల మీద చాలా నిందలు ఈ మధ్యన బాగా ఎక్కువయ్యాయి. అవును. అవును. కొన్ని యూనివర్సిటీల్లో గోబ్యాక్ బ్రాహ్మిన్స్ అని కూడా బ్యానర్స్ పెడుతున్నారు వాళ్ళు. ఇటువంటి సందర్భంలో నిజంగానే మాకు అంటే ఉపన్యాసం ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మాట్లాడిన ఉపన్యాసం వింటే ఈ పుస్తకం ప్రతి ఒక్క జడ్జి దగ్గరికి వెళ్ళాలి అనే మాటను అన్నారు ఆయన. చాలా ఆవేదనగా మాట్లాడారు ఆయన చెప్పింది కూడాను. అందుకని సంస్కరణలు తీసుకొచ్చిన వాళ్ళు మొట్టమొదటి బ్రాహ్మణులే. అది మీకు నిరూపించారు ఇప్పుడు మీకు. నాకు సేమ్ మీరు చెప్పినట్టుగానే మధురాబంధ సత్యనారాయణ శాస్త్రి గారు అబ్బాయితో మాట్లాడినప్పుడు కూడా 1930 టైంలో ఆయన అందరికీ విద్య అని చెప్పి స్కూల్ పెట్టారని చెప్పారు, హరిజనులందరికీ నేర్పించారు పల్లిపాలెంలో. కాబట్టి ఇది ఏంటంటే మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే బ్రాహ్మణులు ఎవరు హరిజన ద్వేషులు కానీ లేకపోతే అస్పృశ్యులను చేశారని, ఆడవాళ్ళని ఇంట్లో పడేశారు అనడానికి కరెక్ట్ కాదు అనడానికి చిలకమర్తి గారు ఇది చెప్పారు. అయితే ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి మీరు ఒక చిన్న పని చేయండి సార్, మీకు వీలైతేనే ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ని ఆయన భాషలో అక్కర్లా, మీ భాషలోనే మీరు చిన్నది ఒక 100 పదాల్లోనే రాయండి, ఎక్కువ వద్దు. రాసి మీరు సర్క్యులేట్ చేస్తే అది అందరూ వాట్సాప్ గ్రూపుల్లో అందరూ పంపించుకుంటూ ఉంటారు. తప్పకుండా. ఏంటంటే అది యువతకి తెలియాలన్నది పర్ఫెక్ట్. ఇప్పుడు మీకు మాకు తెలిసినా తెలియకపోయినా ఉపయోగం ఏం లేదు అసలు. ఇంకా భవిష్యత్తు ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళది అది మీరు అన్నదాని నుంచి కొంచెం కనెక్ట్ అవ్వడం కోసం మాట్లాడాను. ఇలాగే మీరు ఇంకా మీ అమ్మగారు ఇంకా ఏం విషయాలు చెప్పారండి తాతగారి గురించి? ఇప్పుడు మీరు అన్నదాన్ని ప్రధానంగా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సామాజిక వర్గాన్ని తిట్టి ఆనందం పొందాలనేటువంటి ప్రస్తుత వ్యవస్థ నడుస్తోంది. దాడి నడుస్తోంది. అవును. ఎంతమంది ఎంత సేవ చేసినా గురదాడ అప్పారావు గారు, శ్రీశ్రీ గారు, గిడుగు రామ్మూర్తి గారు వీళ్ళందరూ చేసినటువంటి సేవలు తక్కువ విషయం కాదు, అందరూ చేశారు. మరి అవన్నీ వదిలేసి బ్రాహ్మణులు ఏదో నాశనం చేశారు అనేటువంటి దురదృష్టకర పరిస్థితి. సంస్కరణ చేసింది బ్రాహ్మణుడు మొత్తం అసలు మొదట. అనంతంలో మహాకవి శ్రీశ్రీ మాట అన్నారండి ఆయన శ్రీచరిత్రలో, కృపాంబోనిది గీతాంజలి కాదు ఆయనది వసురాయ కవి గారిది చింతామణి, భక్త చింతామణి శతకాలు 2 కూడా రవీంద్రుడి యొక్క గీతాంజలికి ఏమీ తీసిపోవని రాశారు. చూడండి మరి. కానీ ఆయన తెలివైన వాడు, జమీందారు కనుక ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయించుకున్నారు కనుక ఆయనకి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. మన వసురాయ కవి గారు, చిలకమర్తి వారు వీళ్ళు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయించుకోలేకపోయారు. వీళ్ళకి అంత శక్తి కూడా లేదు కనుక ఆ రకమైన గుర్తింపు రాలేదు. పైగా బెంగాలీలకు ఒకడే మహాకవి, తమిళులకు ఒకడే మహాకవి, మన తెలుగులో మహాకవులకు లోటే ఉందని రాశారు శ్రీశ్రీ గారు. కాబట్టి దానికి ఒక సాధికారత వచ్చేసింది. చాలా మంచి మాట చెప్పారు. ఆ మాట నిజంగానే మనం తెలుగు వాళ్ళం దురదృష్టం అది. మన వాళ్ళని మనం గుర్తించలేమండి, అది మన దురదృష్టం. ఇంకా కొంచెం లోతులకు వెళ్ళకూడదు కానీ ఈ శాఖల పట్టింపులతో కూడా ప్రధానమైన విషయం అదే. అందుకని ఏంటంటే ఎవరో చేయలేదు, ఎవరో వస్తారు, శ్రీశ్రీ గారు అన్నట్టు ఎవరో వస్తారని ఏదో చేస్తారని అనడం కంటే కూడా ఆ కుటుంబీకులుగా మీరిద్దరంటే మాకు కనిపించిన వాళ్ళు కాబట్టి మీ వెనకాల అందరూ నడిపించే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంకా ముందు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఒకటి గణపతి ప్రయత్నం చేస్తానన్నారు. మీరు చెప్పినట్టు ఈ సామాజిక సమస్యల పట్ల స్పందించే గుణం కానీ మానవీయ గుణం కానీ బ్రాహ్మణ చెప్పడం నేను ఎటువంటి మొహమాటం అక్కర్లేదు, అస్సలు అక్కర్లేదు. మాలపిల్ల రాసింది ఎవరు? మాలపిల్ల రాసింది ఎవరు? బ్రాహ్మణులు. ఎందుకంటే తెలివితేటలు ఉండదు వాళ్ళకి. అదే ఈ బ్రాహ్మణులు అన్ని కులాలు ఉన్నట్టు బ్రాహ్మణులు ఎవరో 10% అన్ని చోట్ల ఉంటారు చెడ్డవాళ్ళు, లేరు ఎవ్వరం అని. సామాజిక విషయాల పట్ల ఇప్పుడు తెలుగు ఆర్థిక పరిస్థితి బట్టి ఆయన స్కూల్ పెట్టాక అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ స్కూల్ ఉన్నాయి. ఆయన చెప్పింది ఏంటంటే పుస్తకంలో రాసింది బ్రిటిష్ వాళ్ళకు స్కూల్ పెట్టారు కానీ అక్కడ కేవలం తెలుగు మీడియమే చెప్తున్నారు. ఇంగ్లీష్ మీడియం చెప్పాలి. ఆ రోజుల్లో ఏం రాసుకుంది చూడండి మరి. ఇంగ్లీష్ మీడియం చెప్తే ఆయన సేవలు డిప్యూటీ కలెక్టర్గా ఉండేవాడు. ఆయన కొడుకు లక్ష్మీదర్శన్ గారు పేరు పెట్టుకున్నాడు. ఆయన దరిద్రుడు అయ్యిండు కూడా నన్ను ఉద్ధరించడానికి కారణం ఏంటంటే వారిని నేను మర్చిపోనని చెప్పి ఆయన కొడుక్కి లక్ష్మీదర్శన్ గారు పేరు పెట్టుకున్నాడు. నేను సేవలు డిప్యూటీ కలెక్టర్. సో ఆయన చెప్పేది విద్యార్థులు అందరికీ అందాలి. ఇదే మాట కాదు, గ్రంథాలయ ఉద్యోగం చెప్తున్నప్పుడు కూడా గాలి నీరు అందరికి ఎలా అయితే సౌలభ్యం అవుతుందో గ్రంథాలయాలు కూడా అలాగే జ్ఞానం అందరికీ వెళ్ళాలి, అందరికీ వెళ్ళాలి. జ్ఞానం అది విజ్ఞానం పెరిగితేనే, ఆయన దృష్టి విజ్ఞానం పెరిగితేనే ఈ దేశంలో ఆ సమాజంలో మ్యారేజెస్ అన్ని కూడా పోతాయి. ఆ దృక్కోణంలో పెట్టుకుని ఆయన పనిచేస్తారు.
ప్రధానంగా ఏంటి మానవీయ కోణం, సామాజిక సమస్యల పట్ల స్పందించడమే కాదు, ఏదో స్పందించడం కవిత్వం రాసి అనుకోకుండా ప్రాక్టికల్గా చేయడం. వాళ్ళకు ఆ రోజుల్లో స్కూల్ పెట్టడానికి, దళితులు స్కూల్ పెట్టడానికి ఎవరో ప్రిన్సెస్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఎక్కడో చాలా దూరం వెళ్ళి ఒక పాకలు మొదలు పెట్టారు. గాంధీ అంబేద్కర్ల కన్నా ముందే, అవును వాళ్ళ అబ్బా. పేరు వినపడక ముందే 1909లోనే ఆయన హరిజన పాఠశాల, రాజా రామ్మోహన్ రాయ్ హరిజన పాఠశాలని ఆర్యాపురంలో చెరువు సత్యనారాయణ శాస్త్రి అని ఒక బ్రాహ్మడు ఆయనకి ఇల్లు ఫ్రీగా ఇస్తే 13 విద్యార్థులతో పాఠశాల ప్రారంభించారు ఆయన. అలా 4 ఏళ్ళు నడిపి మళ్ళీ ఆర్థిక ఇబ్బందులు వచ్చి మళ్ళీ ఆపి మళ్ళీ ప్రారంభించి అలా 13 ఏళ్ళు నడిపి నేను ఇంక నడపలేకపోయానని చెప్పి రాశారు, ఇబ్బందులు పడ్డారు. అలాగే హిందూ లోయర్ స్కూల్ కూడా ఆయనే స్థాపించారు, విద్య అందరికీ అందాలని. అది కూడా కొన్నాళ్ళు నడిపాక ఇబ్బంది పెడుతుంటే ఓ రోజు పొద్దున్నే కందుకూరి వీరేశలింగం గారు వచ్చేటండి వీరింటికి వచ్చి, మీరు నడవలేక ఆపేశారు కదా, ఆ పాఠశాల నాకు ఇస్తారంటే బెంచీలు కుర్చీలతో సహా మీకు ఇచ్చేస్తాను స్వామి, తక్షణం మీకు దారాదత్తం చేస్తున్నాను అక్కడే అనౌన్స్ చేశారట. అదే తర్వాత వీరేశలింగం ఆశీర్వాద పాఠశాలగా అభివృద్ధి చెందింది. అది ఇప్పటిదాకా నడుస్తుంది. ఇప్పుడు జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ ఇవన్నీ రావడానికి కారణం లక్ష్మీనరసింహ గారు పెట్టిన హిందూ లోయర్ హై స్కూల్. ఆయన ఆర్థికంగా బాగుండి ఉంటే ఇంకా చాలా చేయగలిగేవారు. అది చూడండి, అది ఒకటి చాలా బాధ అనిపిస్తుంది. అంటే డబ్బులతోటి చేయలేకపోవడం అనేది, ఎందుకంటే లోటు రాలేదండి, డబ్బులు లేకపోయినా ఆయనకున్న ఆర్థిక పరిస్థితికి ఇంకా చేయగలిగేవారంటే చేశారు. అలాగే మహాకవి గుర్రం జాషువా గారు రాజమండ్రి వచ్చినప్పుడు కూడా ఆదరించి లక్ష్మీనరసింహ గారు అని చెప్పి జాషువా గారే తన నా కథలో రాసుకున్నారు. నాకు ఆదరించారు, నాకు ఉద్యోగం చూపించి పెట్టారు, నన్ను ఎంతో ఆత్మీయంగా చూసి నా కవిత విని నువ్వు వృద్ధిలోకి వస్తావు నాయన అని ఆదరించారని చెప్పి నా కథలో గుర్రం జాషువా గారు రాసుకున్నారు, మహాకవి గుర్రం జాషువా గారు. ఎవరికి తెలియవండి, దురదృష్టం. అవి చెప్పరు, 10 మందికి చెప్పరు. అది కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నా చెప్పడం లేదు, అది దురదృష్టకరం. ఎక్కడో ఒకటి ఉపన్యాసాల్లో మెన్షన్ చేస్తే చాలు, ఏం పుస్తకం అంతా చెప్పక్కర్లా, నలుగురు నోళ్ళలో నానుతూ ఉండాలి కదా. అది మన దురదృష్టం. మనం చేసిన తప్పులు ప్రచారం చేసినట్టుగా మనం చేసిన సమాజ సేవ ఎవరు చెప్పరు. ప్రచారం చేయట్లేదు, అది దురదృష్టం. భయంకరంగా disproportionate గా బయటికి అయినా అప్పుడెప్పుడో జరిగింది కానీ ఇప్పుడు ఎవరున్నారండి? ఇప్పుడు ఏం జరుగుతోంది? ఎవరైనా అవమానం చేస్తున్నారా ఈ తరంలో, ఈ 70 ఏళ్లలో? ఏం లేదు కదా, ఎప్పుడో జరిగింది అది. ఇప్పుడు మైనారిటీలు బ్రాహ్మణులు కదా ఇప్పుడు. అదే మరి దురదృష్టం అంతే. చూడండి, మరి ఆ రోజుల్లో అంత సంస్కరణ అభిలాష ఉండి వాళ్ళ కోసం పాఠశాల పెడదాం అనుకోవడం, వాళ్ళ కోసం అన్ని చేద్దాం అనుకోవడం. అదే కాదండి, వివేకానంద రాత్రి పాఠశాలని పైలికాప్ కుర్రాళ్ళ కోసం వాళ్ళు కూడా చదువుకోవాలని చెప్పేసి వివేకానంద రాత్రి పాఠశాల 1917లో స్థాపించారు. అది కూడా మన భారతదేశంలో మొట్టమొదటి ఈవినింగ్ స్కూల్ అయి ఉంటుంది, అడల్ట్ ఎడ్యుకేషన్ అయి ఉంటుంది. మన రీసెర్చ్ చేస్తే దొరుకుతుంది. 1917లో ఎవరు పెట్టారండి? ఎవరు రీసెర్చ్ చేయడం కాదు, మీరు ఒక పని చేయండి, సార్ ఇదే మొట్టమొదటిదే అని ఒకటి రాసేయండి. మీరు రాస్తే అప్పుడు కౌంటర్ వస్తే అప్పుడు చూసుకోవాలి. రీసెర్చ్ అని ఉంటే ఆగదు. మనం ఎవరైనా కౌంటర్ చేస్తేనే ఇది అవునో కాదో తెలుస్తుంది. అంతే. అందుకని నేను అన్నది చిన్న ఒక 100 పదాల లోపుగా ఆయనకు సంబంధించినవన్నీ మీ యాంగిల్లో మీరు ఇట్లా రాసి పంపిస్తూ ఉంటే ఏమవుతుంది, ఫస్ట్ 10 మంది చూస్తారు, రాను 100 వేలకు పెడుతూ ఉంటున్నారు. చాలా మంది వస్తున్నాయి కాబట్టి ఏంటంటే ఇది మనం చేయగలిగిన పని. ఇది మనకు అదృష్టం కొద్దీ ఫేస్బుక్, ఈ వాట్సాప్లో వచ్చాయి కాబట్టి. ఇంకా అంటారా సిలబస్లు పెట్టించడం అంటారా, పెట్టే వాళ్ళకు కూడా ఇది ఉండాలి. అదే మన చేతిలో లేదండి. మీరు రాసినప్పుడు ఇంకా అంటే మీరు ఇందాక వల్లెవాటి పదం చెప్పారు, అలాంటివి ఇంకా ఏమైనా ఇబ్బందులు పడ్డారా? పద్యాలు కష్టమే, ఎందుకంటే పకోడీ పద్యాలు ఉన్నాయి. పకోడీ పద్యాలు యూజ్ కష్టం. చెప్పండి ఒక పద్యం ఒకటి ఏదైనా. అవునా, సరే చూస్తుందో నేను పర్వాలేదు. అయ్యో, తోట కూర తెచ్చి దొడ్డిలోన తరిగి కుండలోన పెట్టి కుదువగాను కింద మంట పెట్టి ఉడకే చేస్తుంది దాని కడుపు కాదా ధరణిలోన. ఇంగ్లీష్ రాయడం ఎలా చేస్తాం, స్టమక్ బర్నింగ్ ఇలాంటి పకోడీ పద్యాలు ఇంకా చాలా విచిత్రంగా ఉంటుంది. చెప్పండి. కరకర గుమగం పొంకముల రకాలు పోకలు నీకే దగ్గర లేవు నిజం పకోడి. అబ్బో, వనితల పలుకుల ఎందున అనిమిష లోకమున ఉన్నది అమృతం అటంచు. అమ్మో, జనులు అనుటే గాని లేదట కనుగొన నీ అంత అమృతం కలదు పకోడి. పకోడీ అంతా అమృతం కంటే కూడా ఇందులోనే అమృతం చెప్తున్నారు ఆయన. అమ్మదనము, ఆ రుచి, ఆ కరకర, ఆ గుమగము, ఆ పొంకముల రాకలు పోకలు ఒడుపులు నీకే లేవు నిజం పకోడి. నీ కరకర నాదములు మా కర్ణామృతం, నీరు మహితాకృతియే మా కనుల చందమామల. అబ్బో, నీ కొనియాడిన సుమ్ము నిన్ను పకోడి. ఎందుకు పరమానములు, ఎందుకు పలుకుడి వంటలు, ఎందుకు నీ ముందర దిగదెడుపు సందేహం కలగాలి పకోడి. ఇది వాడు వసురాయ కవి గారి అరుగు మీద కూర్చున్నట్టండి. వీళ్ళందరూ కూడా కూర్చున్నప్పుడు పకోడీలు ఇంట్లోంచి వచ్చి అందరూ తినండి అన్నట్టు.
అప్పుడు ఎవరో ఒక ఆడియన్స్ అక్కడ కూర్చున్న వాళ్ళు సభ్యుడు అన్నట్ట వీళ్ళ కవి గారు పకోడీ మీద పద్యం చెప్పండి అన్నట్టు. ఆసువుగా చెప్పారు అంటే అప్పుడు అన్నట్ట ఆ పద్యానికి లక్షలు ఇచ్చే రోజులు పోయి పద్యానికి పకోడీ ఇచ్చే రోజులు వచ్చాయి దురదృష్టం అని అప్పుడు చెప్పారు ఈ పద్యం. అందులో కూడా హాస్యమే. ఎందుకంటే ఆఖరికి చాలా బాగుంటుంది. చదవండి. కోడిని తినుటకు సెలవును వీడి ముందు బ్రాహ్మణుడు ఆ, వేదన అతను కోడి వలదా బదులు పకోడి తినమని చెప్పి కోడిని చూడండి అక్కడ దాన్ని రీప్లేస్ చేసేసారు ఇక. కోడి బదులు పకోడీ తినంటున్నారు బ్రాహ్మణులు. ఇది మనం ఇంగ్లీష్లో రాయడం చాలా కష్టం. ఇది కష్టమేనండి. అది పద్యాన్ని ట్రాన్స్లేట్ చేయడం నిజంగానే. యథార్థంగా వేసేస్తారు. కాకపోతే మీరు దాన్ని ఏమైనా ఫన్ కింద మార్చి ఏమైనా చేయగలిగితే అంటే ఇప్పుడు కోడి పకోడీ అనేది ఇంగ్లీష్లో కుదరదు మీకు. అది కుదరదు. కుదరదు, ఆ పదం కుదరదు. ఏ భాషగా ఆ భాష పడికెట్లు ఉంటాయి కదా, ఐడెంటిక్స్ కష్టం అండి. ఆయన దాన్ని మీరు నోటికి నేర్చుకుని ఇంకేమైనా ఉన్నాయా వచనాలు కానీ, ఇప్పుడు లేదంటే వేరే పద్యాలు కానీ? ఈగ టంగుటూరి ప్రకాశం గారు వీళ్ళంతా కలిసి 1909 ఆ ప్రాంతంలో ధవళేశ్వర తీర్థానికి వెళ్ళారు. అప్పుడు ప్రకాశం గారి యొక్క రూపురేఖ విలాసాలు వర్ణించారు ఆయన. ప్రకాశం గారి చాలా స్నేహితులు, సన్నిహిత మిత్రులు. అప్పుడు ఆయన రాసిన పద్యం అన్నమాట. తెలుసు. ఈగ వ్రాలిన గాని వేగ జారడినట్లు మువ్వంపు కూర్లను దువ్వినాడు, వరలలాటమునందు తెరుచూర్ణ రేఖను ముద్దుగారిడి భంగి దిద్దినాడు, అరుణ పల్లవమట్లు కరము రంజిల్లు చెంగావి వస్తంబు గట్టినాడు, చార లంగరఖాను చక్కగా ధరించి వలెవాట కండువ వేచినాడు, చెవుల సందున గిరదాలు చిందులాడ ముఖం మీద చిరునవ్వు మొలకలెత్త, టంగుటూరి ప్రకాశం రంగు మరియ ధవళగిరి తీర్థమునకు తరలి వచ్చే. ఎందుకంటే ఎందుకు ఇంక ఆయనకి అంత స్నేహం అంటే, ఈయన గురుగారు ప్రకాశం గారు గురుగారు అయినటువంటి హిమాని హనుమంతరావు నాయుడు గారు హిందూ నాటక సమాజం ఒకటి స్థాపించారు. అందులో నాటకాలు ఇచ్చేవారు. ఆయన ప్రేరణతోటే మొట్టమొదటి నాటకం రాశారు లక్ష్మీ సింగ్ గారు. హిమాని హనుమంతరావు నాయుడు గారు రాయమంటేనే రాశారు. మొట్టమొదటి పద్యాలు లేకుండా, తర్వాత పద్యాలు చదవగలిగిన వాళ్ళు పద్యాలతోటి, ఇలా గవ్యపక్యాన్ని 3 సార్లు రాయడం మార్పులు జరిగిందని చెప్పారు. ఆ స్నేహం వల్ల ఈ నాటకంలో స్త్రీ పాత్ర పురుష పాత్ర కూడా ధరించారు ప్రకాశం గారు. చిత్రలేఖ స్త్రీ పాత్ర 2వ అంకంలోను, 7వ అంకంలో ఏమో అర్జునుడు పాత్ర, 2 అద్భుతంగా నటించారు ప్రకాశం గారు చెప్పి తెలియపరిచారు. చూపించాలి, ఇక్కడ పౌరుషం చూపించాలి. ఎవరికి తెలియని విషయం అది కరెక్ట్. అది ఆ మాట నిజమేనండి. తర్వాత మన దేశభక్తుల గురించి అప్పుడు లాల లజపతి రాయని అరెస్ట్ చేశారండి 1909లో. అప్పుడు చెరసాలలు పురుషు చంద్రసాలలేగున్ చేదోయి గీలించు అయి అరదండలు విరిదండలేయుడును చూడంబైన పరమాన్నంబులు చూడంబులైన పరమాన్నంబులగు చూడంబలే పరమాన్నంబులగు మూట కంబడులు దాల్పన్ పట్టు సెల్లాలగున్ స్థిరుడై ఏ నరుడాత్మ దేశమును భక్తిని కొలుచుని అబ్బానికి. దేశాన్ని భక్తిగా కొలిచేవాడికి ఇవన్నీ కూడా మంచివైపోతాయి అన్నాడు. చూడంబలే పరమాన్నం అయిపోతున్నారు, అంతే కదా. మూట కంబళలే పట్టుశాలం అయిపోతున్నారు. భరతఖండంపై ఒక బందికాన అందులోనున్న ఖైదీలు హిందూ జనులు ఒక్క గది నుండి మార్చి వేరొక్క గదిని పెట్టుటేగాక చెరయంచు వేరగలిదే. భారతదేశం అంతా చెరసాలే అన్నారు. అంతే కదా మరి. అంత అద్భుతంగా ఆ కల్పన ఊహ. ఇంకో చిత్రం ఏంటంటే, ఈ భరతఖండం చక్కని పాడియావు ఇది కాదని ఒక 15 ఏళ్ల క్రితం ఒక ఆయన ఒక పితూరు లేవదీశారు. కరణ సుబ్బారావు గారు ఒక ఆయన. దాని మీద నేను 3 ఏళ్ళు ఫైట్ చేశానండి. ఆయనని చెప్పేసి అని పితూరు లేవదీశారు. ఆయన అప్పుడేమో కోర్టులో ఏదో ఉద్యోగం చేసేవారండి. ఆయన పేరు పెట్టుకోకూడదు కనుక లక్ష్మీనరసింహ గారికి ఇచ్చారు కనుక లక్ష్మీనరసింహ గారు తండ్రిని ప్రచారం చేసుకున్నారని చెప్పి లేవదీస్తే అవన్నీ తప్పని చెప్పేసి చారిత్రకంగా ఉన్న ఆధారాలతో నేను పుస్తకం కూడా చిలకమర్తి ఏమైనా పుస్తకం రిలీజ్ చేశాను. వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఈ వాదాన్ని ఆమోదించారో ఆ ప్రొఫెసర్లందరికీ కూడా కాగితాలు పంపించాను. ఎవరు ఇంకా మళ్ళీ సమాధానం చెప్పలేదు. అయ్యో, అందరికీ ఉందన్నమాట కష్టం అంతా. చదవండి, పర్వాలేదు. 1897లో పన్నులు ఎలా ఉన్నాయో ఏంటది మండల మహాసభలను జరిగేవండి. తూర్పుకు గోదావరి మండల మహాసభలు కాకినాడలో జరిగేట. అప్పుడు ఈయన కొన్ని పద్యాలు రాశారట. అందులో ప్రధానంగా ఏంటంటే పన్నులు ఎలా ఉన్నాయో దాన్ని తెలుపుతూ ఆయన రాశారు. నేల దున్నుదమన్నా జాలతరము పన్ను, నీరు కావాలన్నా నీటి పన్ను, వాణిజ్య మనరింపు బొచ్చు బడికి పన్ను, సరుకులు అమ్ముదమన్నా సంత పన్ను, కర్రలు అమ్ముదమన్నా కలపకి ఇంకొక పన్ను, పట్టణమ్ముల మున్సిపాల్ పన్ను, పారిపోవదమన్నా బండి హాసీలు పన్ను, కొంప అమ్ముకున్న స్టాంపు పన్ను, ఉన్న మటుకు తినకుండా ఉప్పు పన్ను, అన్నిటి పన్నులు ఎరగదీసే జనులెలా కటకట ఎట్టున్నదో పాపల దశ చూడ జనులారా చూడలే.
అయ్యో బాబు. ఇవాళకి ఇప్పటికీ అదే ఉంది ట్యాక్స్ కదా. ఎలా ఉన్నాయి మీకు తెలుసు కదా. ఇప్పటికి కూడా అది మనకి లేటెస్ట్ గానే ఇది ఉంది. 1897లో రాసిన పద్యాలు. అధికార పోతంబులు అడుగు లంచములిచ్చి పరిపరి విధములు పన్నులిచ్చి మునసపు కరుణాల ముడుపులన్నీ ఇచ్చి కోసి నూర్చిన వారి కూలినిచ్చి కచ్చేరి బంట్రోతు గౌలకు ఈనామిచ్చి పాలేళ్లకు కొంత పంట ఇచ్చి యజమానులకు పంట అర్ధభాగం ఇచ్చి పైకి మిచ్చిన వాడికి వడ్డీనిచ్చి గడ్డి మాత్రమే మిగిలించు కాపువాడు సేద్యమున తాను పశువులు భక్షించు వరకు కటకట ఇట్టులున్నదో కాపుల దశ సుగుణిధరులారా చూడరారా జనులయ్యా. చూడండి అది అది ఇప్పుడు మనం దీని నుంచి మళ్ళీ ఒకసారి చిలకమర్తి గారి ఫ్యామిలీ సిస్టమ్కి వెళ్దాం. చిలకమర్తి గారు వాళ్ళు ఎంతమంది మొత్తం అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు? వాళ్ళు ఇద్దరండి. ఇద్దరే. ఇద్దరు అన్నదమ్ములు, ముగ్గురు అప్పచెల్లెలు. వాళ్ళు అదే అంతా ఆ రోజుల్లో చిన్నప్పుడే భర్తలు కోల్పోవడం, వాళ్ళ కుటుంబాలన్నీ నెత్తి మీద పడడం, అలా రకంగా చాలా ఇబ్బంది. అవి చూసినప్పుడు బాగా చెలించారా? చెలించే ఆ స్త్రీ విద్య అవసరమని, స్త్రీ స్వావలంబన ఉండాలని, స్త్రీ తన కాళ్ళ మీద తాను నిలబడాలని, అవన్నీ ప్రతిపాదించే లక్షణాలే ప్రసన్న యాదవ్ నాటకంలోనూ వాటిలోనూ కనపడతాయి. ఆ ఇన్ఫ్లుయెన్స్ అదే ఇష్టం ఆయనకి అని చెప్పారంటున్నారు. తర్వాత తల్లిని కూడా తండ్రి కొంత ఇబ్బంది పెడుతూ ఉండేవటండి. చాలా బాధగా ఉండేది టైంకి. ఏంటి నా అమ్మని ఇంత ఇబ్బంది పెడుతున్నారు, అప్పుడు కొంచెం ఉండేవారు. దానివల్ల కూడా ఆయన ఫీల్ అయ్యేవారని చెప్పి మా అమ్మ కూడా ఆ మాటలు చెప్పేది. ఆయన తర్వాత కూడా ఆ మాట దెబ్బల్లో అనేవారనేటువంటి దృష్టి. అంచేత స్త్రీని ఎప్పుడు చాలా సానుభూతితో చూసి వాళ్ళు చాలా అభివృద్ధిలో ఉండాలనేటువంటి ఆలోచన ఎప్పుడూ ఉంది ఆయనకి. అది ఆచరించి చూపించారు ఆయన వాళ్ళ మేనగోడలందరికీ చదువు చెప్పించి. అది ప్రధానంగా రావురి సుబ్బమ్మ గారు ఆవిడ మద్రాసు పశ్చాప కళాశాల పంచారు, రాజమండ్రి స్కూల్లో పంచారు. రిటైర్ అయ్యాక 30 ఏళ్ళు పెన్షన్ పుచ్చుకున్నారు. నేను కూడా ప్రత్యక్షంగా ఎరుగుదును. వారి కుమార్తె వేదుల మీనాక్షిదేవి గారు, రావురి సుబ్బమ్మ గారి కుమార్తె. ఆ వేదుల మీనాక్షిదేవి గారి భర్త విఎస్ఆర్ కీర్తి గారిని వేదుల శ్రీరామచంద్ర కీర్తి గారు. వెంకటరామకృష్ణ కవుల్లో వెంకటరావు గారి వేదుల రామకృష్ణ కవి గారి కొడుకు ఆయన. సరే, అది ఆ రకమైనటువంటి ఆయన స్వయంగా ఆయన ఆచరించి చూపించడం అది మెయిన్. ఇది ఉరికి ఉపన్యాసాలు దంచకుండా. తర్వాత ఆయన ఇప్పుడు మీరు వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఇట్లా ఇబ్బంది పెట్టారు ఇట్లా అని అంటున్నారు. ఈయన ఎప్పుడైనా తన చూపు వల్ల ఇబ్బంది పడ్డానని ఎప్పుడైనా ఫీల్ అయినట్టుగా ఎప్పుడు అసలు ఆ రకమైన పేలమైన మాట ఎప్పుడు లేదు అసలు ఆయనకి. ఎప్పుడు లేదు, నిరాశ. ఆ ప్రశ్న ఎత్తలేదు ఆయనకి. నాకు కళ్ళు లేవనేటువంటి మాట ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఆయన మొత్తం చేసేసారు. స్వీయ చరిత్ర రాయడానికి కూడా ప్రేరణ ఉందండి. చదలవాడి పిచ్చయ్య గారిని ఆ రోజుల్లో అభ్యుదయ రచయితల సంఘం సెక్రటరీ ఆయనను దిగవల్లి శివరావు గారు ఇంకోరెవరో 3-4 వచ్చి మీరు స్వీయ చరిత్ర రాయాలి అని అడిగట. ఓ రోజు సాయంత్రం పడి వచ్చి, నేనేం చేశాను, నేను స్వీయ చరిత్ర రాయాలండి, పెద్ద వాళ్ళు మహానుభావులు వాళ్ళు రాయాలి కానీ నేనేం రాసింది, నెహ్రూ గారు గాంధీ గారు వాళ్ళందరూ మహానుభావులు, వాళ్ళు చేసిన సేవ వేరు, నేదే ఉంటే అలా కాదు, మీ అనుభవాలు కూడా మీరు రాయాలన్నట్ట. సర్లేండి అన్నట్టు. అలాగే 3-4 సార్లు వచ్చి చెప్పి వెళ్ళారట. ఎంతవరకు రాశారు ఏమిటంటే ఆఖరికి ఓ రోజు చెప్పారటండి, నేను రాయలేను, నా గుడ్డివాడిని, నాకు ఒక సహాయకుడు కావాలి, కాగితం కావాలి, పెన్ను కావాలి, ఆ గుమాస్తాకి జీతం ఇవ్వాలి, నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవాడిని, నేను ఇవన్నీ ఏం పెట్టుకుంటాను, ఏం చేస్తానండి అంటే, అయ్యో మనం పొరపాటు చేసాము, ఇంత ఇబ్బందుల్లో ఉన్నాయని మనం రాయండి అని వదిలేసామని అప్పుడు వాళ్ళు ఏర్పాటు చేసి ఒక గుమాస్తాన్ని పెట్టి కాగితాలు పెన్నులు కొనిచ్చి ఆయనకి నెలకింతని మళ్ళీ ఆయనకి పారితోషికం ఇచ్చి అప్పుడు ఆయన స్వీయ చరిత్ర రాయమని పట్టుబడితే అప్పుడు రాసేటండి. చూడండి వాళ్ళకి ఎంత రాయించాలనే పట్టుదల వాళ్ళకి. అవన్నీ చెప్పారు ఆయన స్పష్టంగా. అదేనండి, దాంట్లో చదివితేనే మీకు కూడా తెలిసేది ఏదైనా. ఇంకొకటి నేను విన్నాను హాస్యంగా ఆయన చెప్పింది, ఆయన పరీక్ష రాసేటప్పుడు ఒకసారి చీకటి పడిపోయింది, పరీక్ష రాయలేకపోతుంటే అసలే కళ్ళు తాగిన కోతి అని అన్నారని ఒకసారి ఆయన పేపర్ రావడం లేట్ అయింది. వచ్చేవి పేపర్లు, ఆ పేపర్ సాయంత్రం అయ్యేటప్పుడు వచ్చేటండి. అప్పుడు పరీక్ష పెట్టారట. పెడితే అప్పుడు కొవ్వొత్తులు ఇచ్చారట, కొవ్వొత్తులు ఇచ్చి రాయమన్నట్ట. అసలే కోతి కళ్ళు తాగింది, ముళ్ళు గుచ్చుకుంది అనే పరిస్థితిలాగా నేను ఆ పరీక్షలో ఫెయిల్ అయ్యాను, నాకు వచ్చింది కనబడక రాయలేక ఇవన్నీ జరిగాయి, దానికి ఎగ్జామ్షన్ ఇమ్మని మళ్ళీ పరీక్ష పెట్టమని నేను కోరాను, నా పరిస్థితి అని చెప్పన్నా కూడా ప్రభుత్వం వారు వినిపించుకోలేదని చెప్పి రాశారు. అది దురదృష్టమైన పరిస్థితి. అది కూడా చెప్పండి. ఫస్ట్ రిప్లై ఇలా ఈ పరిస్థితుల్లో నేను ఫెయిల్ అయ్యాను, పగలు పెట్టండి నా పరీక్షని. అయినా వాళ్ళు ఎవరు అధికారులు ఎవరు వినలేదు. రిప్లై కార్డు పెట్టితే సమాధానం పంపారు అంతేనా, వాళ్ళు మేము పెట్టము అని. అంతే, పెట్టమన్నారు. ఇవన్నీ మరి మీరు ఎస్టాబ్లిష్ చేయాలండి. మీరు నేను మాట్లాడుకుంటే కాదు కదా, కొన్ని ఎస్టాబ్లిష్ ఎందుకంటే చాలా నిజంగా అది ఆయన చేసిన పుణ్యమా మీరు చేసిన పుణ్యమా నాకు తెలియదు, కానీ ఈ తరం వాళ్ళ దాకా మీరు ఇలాగ కష్టపడుతున్నారంటే
పిల్లలే వదిలేస్తున్న రోజులు ఇవి. ఇప్పుడే కాదు, చాలామంది కవులకి వాళ్ళు వెళ్ళిపోయాక వాళ్ళ పిల్లలు వదిలేయడం వలన వాళ్ళు వెనకబడిపోయారు, ఎంత గొప్ప వాళ్ళైనా. ఈ తరం దాకా మీరు కంటిన్యూ అవ్వడం, తర్వాత మీ తర్వాత పిల్లలు కూడా నేర్చుకుంటూ చంటి పిల్లలు కూడా మీరు పద్యాలు నేర్పించి చదివించడం ఉంది కాబట్టి ఎస్టాబ్లిష్ చేయవలసిన బాధ్యత కూడా మీదే అది. తప్పకుండా. మీరు ఇంకేనా తాతగారి గురించి స్మరించుకుంటూ మీరు ఆయన చెప్పదలుచుకుంటే చెప్పండి. ఆయన స్ఫూర్తిగా తీసుకుని మేము కూడా ఇదే చేయాలి. అదే ఆయన ఏదైతే ఈ సమాజంలో తప్పు కనబడిందో తప్పుని చెప్పగలిగి ఉండాలి. ఇవాళ ఆ ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం మేమందరం అలవర్చుకోవాలి. మాకు కానీ మా పిల్లలు కానీ చెప్పించింది. రెండేళ్ళు ఆర్థికమే ప్రధానమైనది కాదు. మనిషి జీవితాలు కానీ ఆశయాలు పెట్టుకోవడానికి కానీ ఆదర్శాలు పెట్టుకోవడానికి కానీ ఆర్థికపరమైనటువంటి చాలా మినిమం సంకల్ప బలం ఉండాలి. ఉంటేనే నేను ఆదర్శం ఉంటానన్నది తప్పు. సో మీరు ఆదర్శమే పెట్టుకోండి జీవితంలో ప్రధానంగా. అది ఆర్థికమైనది అడుగుడిగా సాయం చేస్తూ ఉంటుంది. 3 మీకు వచ్చినటువంటి హ్యాండిక్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు పరిగణించకండి. 3 4 అంటే మీకు తెలుసో తెలియకో మీ రక్తంలో మీ జీన్స్లో అటువంటి మహానుభావులుగా DNA మీద ఉంది. సో దాన్ని మీరు ఇవాళ సమాజానికి ఎలా ఉపయోగించుకోవడం నేర్చుకోండి. సమాజాన్ని మీరు సమాజసేవ చేయగల మీ చుట్టుపక్కల ఉన్నవాడు, మీ కొలీగ్స్లో కానీ మీ చుట్టాలు ఎవరికైనా అవసరమైనా వాళ్ళు ఏమాత్రం సాయం చేయాల్సి వచ్చినా కూడా మీరు ముందుకు రండి. లౌక్యం తగ్గించుకోండి. లౌక్యం ఆయనకి లౌక్యుడు కాడండి. లౌక్యం తెలియదండి. తెలిస్తే అలా ఉంటారుగా. తెలియదు. లౌక్యానికి నేను పూర్తి వ్యతిరేకి. పూర్తిగా లౌక్యం వద్దు. మన బంధువులు లేరా, మన పిల్లలు లేరా, మన కోడలు లేరా, మన దగ్గర లౌక్యం ఎందుకు? తప్పు చెప్పుకోండి, నడుచుకోండి, మాట్లాడుకోండి, చేసుకోండి. లౌక్యం అనేది పూర్తిగా పని. ఆయన జీవితంలో ఎరగలేదు లౌక్యమే. నేను నేర్చుకున్నది నాకు తెలుసో తెలియదు. పుస్తకం చాలా ముందైతే నాకు లౌక్యం తెలియదు. అది వచ్చింది అనమాట, ఆ రక్తం కొంత తెలియకుండా. అంతే, అది మనం నేర్చుకుంటే వచ్చేది. బాబాయ్ మన లౌక్యం ఉండాలా అని అడిగాను కూడా ఒకసారి. బాబాయ్ అంటే ఒకసారి సందర్భాలు ఉండాలా, భార్య దగ్గర కూడా కోడల దగ్గర కూడా లౌక్యం ఉండాలని నాకు చెప్పాడు. నేను పూర్తి వ్యతిరేక నిజంగా చేసేసి ఈ సందర్భం ఇంటర్వ్యూ అడిగాను. బాబాయ్ లౌక్యం ఉండాలా మనిషికి నాకు అనిపించింది. మాకు కోడలు మనవాళ్ళు వచ్చితే బాబాయ్ అది ఉండాలా, ఈ కోడల దగ్గర లౌక్యం ఉండాలి, పూర్తి పెళ్ళ దగ్గర లౌక్యం ఉండాలని చెప్పాడు. ఆయన మీకంటే కొంచెం అనుభవం ఎక్కువ కదా, అందుకని చెప్పాడు. నేను లౌక్యాన్ని పూర్తి వ్యతిరేకింది. నాకు ఎందుకు నచ్చదు. అది నాకు చేతకాలు పోయిందచ్చు, తెలియదు. నాకే లౌక్యం స్వభావం అవుతుంది, తప్పేం లేదు. జరిగితే నాకు అర్థం అయితే ఎక్కడో మనం ఉందన్నమాట. చెప్పలేదు ఉన్నవాడు ఏమిటంటే మా బాబాయ్ ఎవరైనా చాలా స్పీడ్గా మాట్లాడేస్తుంటామని చెప్పాడు. కొంచెం స్లో చేయరా అని చెప్పాడు. దానికి సంబంధించి కూడా మీ బాబాయ్కి చూపించాను. జీవిత చరిత్రలో అయ్యా లక్ష్మీనరసింహ గారు మీరు చాలా స్పీడ్ మాట్లాడేస్తున్నాడు, కొంచెం నెమ్మదిగా మాట్లాడినా ఆయన వారం చేసేస్తాను. బాబాయ్ అదే నాకు వచ్చింది తప్ప ఇదే నాకు బ్యాడ్ క్వాలిటీ కాదని చెప్పాను. నేను చాలా మంది చాలా స్పీడ్గా మాట్లాడేస్తారని, కొంచెం నెమ్మదిగా మాట్లాడాను. ఎంత కంట్రోల్ చేస్తే నాకు స్పీడ్ వచ్చింది. లేదు అది అంతే, బై బర్త్ కొందరు అంతే. ఈయన కూడా అదే లక్ష్మీనరసింహ గారు కూడా స్పీడ్గా మాట్లాడుతుంటే ఆయన వారం చేసిన సందర్భం అనలైజ్ చేసి బాబాయ్ కూడా పంపించారు. బాబాయ్ చూడు మళ్ళీ చదవండి. అందుకు అప్పుడు పర్లేదు, అదేం చెడ్డ క్వాలిటీ కాదనమాట. చెడ్డ క్వాలిటీ ఏం కాదు, ఏంటంటే స్లోగా మాట్లాడితే కన్వే అవుతుంది అంటారు అంతే. కానీ అది మనం తెచ్చుకుంటే రాదండి. కన్వే చేసాడు కదా, ఈ స్పీడ్ మాట్లాడే ప్రపంచంలో సమాజాన్ని ఉరుకులు కదా. కరెక్ట్. స్పీడ్ కింద మనం కన్వే చేసిన సంబంధం లేదు. అది 2 విషయాలు. లౌక్యం ఉండొద్దు, మీరు ధైర్యంగా మాట్లాడండి. జ్ఞాపద సుబ్బారావు పంతులు గారు నన్ను పలుమార్లు మిక్కిలి వేగముగా మాట్లాడుతున్నారు, మీరు కొంచెం వేగం తగ్గింపుడని పలుకుతుండేది వారు. ఎక్కడ ముందు అది లేకపోతే ఆయన బాబాయ్ గారు రాయమన్నప్పటికీ కూడా మీలో ఆ జీలు లేకపోతే మీరు రాయలేరు. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు మీ తరంలో, ఎవరు రాయకుండా మీరే రాశారంటే అదృశ్యం శక్తి. నేను చెప్పలేను, నేను ఫీల్ కాలేదు. కానీ అది అక్షరార్థంగా కంటిన్యూ అయిందంటే ఏదో శక్తి పనిచేసింది మాత్రం ఇప్పుడు నేను నమ్ముతున్నాను. ఇంత వచ్చిన తర్వాత నేను ఎంతసేపు బాబాయ్ స్ఫూర్తి అని అనుకునేవాడు. ఈయన కూడా ప్రతిరోజు ఫోన్ చేయడం, ఈయన ఎంకరేజ్ చేయడం, ఎంతవరకు బాగుంది చేస్తుంది, కంటిన్యూ చేయడం, పర్వాలేదు, ఇంగ్లీష్ ఎలా ఉన్నా పర్వాలేదు, మన వాళ్ళకి తెలియాలని విపరీతం ప్రోత్సాహం చేశాను. చేసినా కూడా నేను కంటిన్యూ చేయగలిగానంటే ఏదో అదృష్టమైన శక్తి రెండూ ఉండాలండి. నడిపించిందండి. అది నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఇది వచ్చింది అంటే తాతగారు ఆశీర్వాదం జరిగింది. ఇదే చెప్పాను, బాబాయ్ పదకొండు ఆగిపోతున్నప్పుడు ఇలా రాముడిని దండం పెట్టుకుని తాతగారు దర్శనం మొదలెట్టానంటే నీకు అన్నీ ఉంటారు, ఏం భయపడదు. ఈ పుస్తకం కూడా నిజంగా నాకు ఎందుకు ఏమి చేసామని ప్రతి పుస్తకం వేయడం అనుకున్నాను. బాబాయ్ అలా కాదు, లేదు ఇది ఉండాలి ఒక పుస్తకం. నువ్వు చేసినటువంటి సర్వీస్ అనేది తర్వాత తెలుస్తుంది, నీకు తెలియకపోవచ్చు. కానీ అది కూడా ఏం పూర్తిగా అది దాంట్లో నేను నేర్చుకున్నది, నేను లాభపడింది కూడా ఒకటి. నాకున్న ఒక బ్యాడ్ క్వాలిటీ అనుకున్నది కరెక్ట్గా గుడ్ క్వాలిటీ జస్టిఫై చేసేసుకున్నాను. ఉండకూడదు నేను నమ్ముతాను. అది కరెక్ట్గా నా లోకి ఉన్నవాడు నా తరంలో ఉన్నారు. నాకు తెలుసు. సరే మా తండ్రి గారు తాతగారు కూడా అలాగే ఉన్నారని. 3 ఆర్థికపరమైన విషయాలు ఏవి కూడా మన సంబంధాన్ని ప్రభావితం చేయకూడదని. 4 ఎవరికైనా సాయం చేయాలనుకున్నప్పుడు మనస్ఫూర్తిగా సాయం చేయమని చెప్పి ఇవే నేను నేర్చుకుని వాళ్ళ పేరు నిలబెట్టాలంటే అది మన కరెక్ట్. అది
అది ఉపయోగం సమాజానికి, సంఘానికి, అంటే దేశ సేవ, సమాజ సేవ కాకుండా నీ చుట్టూ ఉన్న వాళ్ళకి, నీ కొలీగ్స్ కానీ, నీ ఇంట్లో చుట్టాలకు కానీ నీకు తోచినంత సాయం చేయొచ్చు. దానికి పబ్లిసిటీ అవసరం లేదు, లౌక్యం అవసరం లేదు. రెండూ అక్కర్లేదు. కానీ మీరు అన్నట్టుగా ఏదో శక్తి నడిపించడంతో పాటు మీకు ఏంటంటే బాబాయ్ గారి స్ఫూర్తి ఎలా అవుతారంటే తెల్లారేసరికల్లా ఎంత రాసావు అని అడుగుతారని ఒక భయం ఉంటుంది. అది అసలు ఎప్పుడు అడగలేదు, ఎప్పుడు అడగలేదు. అడగలేదా? అసలు మరి మీరు ఆయనకి ఆన్సరబుల్ కాదా అయితే? ఆయన తెలుసు ఇంగ్లీష్ చేసి రాస్తారు ఏమో. ఆయన ఏనాడు కూడా ఏమో ఎంతవరకు వచ్చింది అసలు హైట్ మాస్టర్ వచ్చిందే లేదు. అవునా? బాబాయ్ నడుస్తున్నా పర్లేదు, నడుస్తుంది కానీ 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 ప్రతిరోజు మెసేజ్ ఏంటంటే ఫస్ట్ మెసేజ్ అయింది, ఇవాళ బాగుంది, మేలుపోతుంది, ఇవాళ ఈ సంచికలో ఈ విషయాలు బాగా చెప్పగలిగారు ఆయన. మిగతా వాళ్ళు బాగుంది, ఇవాళ మా తాతగారి నుంచి ఈ కొత్త విషయం మేము నేర్చుకున్నాం చెప్పి, అలాగే ఆయన పెళ్లి, ఇలా రకాల ఇదే ప్రతిరోజు ఇంటరాక్షన్ అనమాట. ఆ 110 రోజులు మా 50 మంది కూడా ప్రతిరోజు ఇంటరాక్ట్ అయ్యారు. ఏదో విషయాలు జ్ఞాపకం తీసుకునేవాళ్ళు, ఫోటోలు పెట్టేవాళ్ళు. ఆ 110 రోజులు అద్భుతంగా గడిచిపోయింది. ఒకసారి మొత్తానికి అందరినీ కదిపారు మీరు. అందరూ వాళ్ళందరూ చేశారు. అందువల్ల ఆయన ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ లేదు. ఇప్పుడు నేను ఎంకరేజ్ చేసి ఎక్కడ కూడా నేను బాబాయ్ బాగుంటుంది, పర్లేదు నన్ను నడిపించి కంటిన్యూ బాగానే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈ 3 ఇది 110 × 4 దగ్గర 6 గంటలు ఆడియో బుక్ ఉంది. అదే అన్నారు కదా. ఆడియో బుక్ ఉంది. దాని అంతా ఒక లైన్లో పెట్టుకుంటారు. రోజు మాడ్యులేషన్ తేడా ఉంటుంది. ఒక రోజు దగ్గు వస్తుంది, ఒక రోజు మళ్ళీ చేసుకో, మళ్ళీ సిన్సియర్ గా కూర్చొని మళ్ళీ చేయొచ్చు. మళ్ళీ రెడీ చేసి చాప్టర్ విడగొట్టి నెక్స్ట్ ఇయర్ అట్లీస్ట్ బర్త్డే టైం కానీ ఒక ఆడియో బుక్ తయారు చేద్దాం. ఒక కోరిక ఉంది. ఇది ఆడియో బుక్ 6 గంటలు ఎవరు వినకపోయినా మనం పెట్టేద్దాం. విన్నవాళ్ళు భగవద్గీత సిద్ధాంతం మన పని మనం చేయడమే. అందువల్ల ఆడియో బుక్ అది 6 గంటల దాకా పైగా వస్తుందండి. అందువల్ల అది చేస్తున్నాను. మా పిల్లలు ఇన్వాల్వ్ చేశారు. వాళ్ళ పని వాళ్ళు ఖాళీ ఉన్నప్పుడు వాళ్ళు చేస్తున్నారు. సరే ఎవరైనా ప్రొఫెషనల్స్ చూసి అది కూడా చేసేసుకుంటే ఇంక మనకి కూడా మనం ఏదో జన్మ ఇచ్చినందుకు, ఈ పేరు 60 ఏళ్ళు వచ్చినందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు ఏదో ఉండిపోతుందని ఒక దృష్టి ఉంది. ఆడియో బుక్ చేయడం ఖాయంగా చేస్తాం. నెక్స్ట్ ఇయర్ టైం కన్నా రిలీజ్ చేస్తాం. అది మంచిది. ఇది ఎలా అయిందో అది కూడా అలాగే తప్పనిసరిగా అయి తీరుతుంది. ఆయన తాతయ్య చేయించుకుంటారని మీకు ఏం లేదు, కలుస్తున్నాను అంతే అంతే. ఆ మాట అంతే. తాతయ్య చేయించుకుంటారు, మన ఏం ప్రమేయం లేదు. నీ పనులు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. భగవద్గీత ఏం చెప్పాడు ప్రాక్టికల్ గా రోజు మనం చేసేది అదే పని. మీకు ఎలా అనిపించింది పుస్తకం ఆయన రాసిన తర్వాత మొత్తం బుక్ రూపంలో వచ్చింది? నాకు అంత ఆనందం కాదండి. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. నేను ఎందుకంటే ఇప్పుడు మా మనవరాలే తెలుగు రాని పరిస్థితిలో ఉంది. ఎవరి దాకా వెళ్ళవలసిన పర్లేదు. బెంగళూరులో చదువుకుంటారు. వాళ్ళకి కన్నడం సెకండ్ లాంగ్వేజ్ అండి. అవును. ఎంత వాళ్ళు కంపల్సరీ ఇంటర్నేషనల్ స్కూల్స్లో కూడా కన్నడ నేర్చుకుని తీరాలి. తమిళనాడులోను కర్ణాటకలో కూడా. మన ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి లేదు. దురదృష్టం. తెలుగు అక్కర్లేదు అంటున్నారు. తెలుగు తప్ప అన్ని చదవచ్చు అంటున్నారు. అది ఎంత దారుణమైన పరిస్థితి అండి. నేను మా పిల్లలకి ఒకటి చెప్పాను, డబ్బు ప్రధానం కాదు. డబ్బు వస్తుంది, భగవంతుడి దేవలో వస్తుంది, అక్కర్లేదని నేను మాత్రం అనలేను. కానీ డబ్బే అవసరం. డబ్బే ప్రధానం కాదు, డబ్బు అవసరం అంతవరకే, కొంతవరకే. కానీ మనం ఏంటంటే మన పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా మన పూర్వులు, మన గొప్పవాళ్ళు ఇంతమంది ఉన్నారు. చిలకమంది లక్ష్మీసింగ్ గారు, పొరపాటు మల్లేశాస్త్రి గారు, వేదుల వారు, ఇలాగ మధురమంతుల వారు, ఇలా మహానుభావులు 4 మంది ఉన్నారు. వీళ్ళందరి గురించి మనం చెప్తూ ఉండాలి. ఇంత మన లీనేజీ, మన వంశపారంపర్యంగా ఇంత చక్కని చరిత్ర ఉంది. దాన్ని మనం తెలుసుకోవాలి అనేటువంటిది చిన్నప్పటి నుంచి చెప్పాలి. చిన్నప్పటి నుంచి చెప్పతే రాదు. అది మన పిల్లలకి నేర్పాలి అనేటువంటిది నేను ప్రధానంగా ఉద్దేశం. ఇది ఎందుకంటే పాశ్చాత్య దేశాలకి మన ఆంధ్రప్రదేశ్ దాటి వెళ్ళాలంటే ఇంగ్లీష్లో రాకపోతే తెలియదు. కరెక్ట్ అండి. అది మస్ట్ అండి. నాకు ఎవరు దొరుకుతారని ఎప్పటి నుంచో ఆలోచన. అది నిజంగా వీడు లక్కీగా ఓ రోజు ఫోన్ చేశాడు రిటైర్ అయిపోయిన వెంటనే, బాబాయ్ ఏదో పుస్తకాలు కొన్నాను, ఏం చేద్దామంటే అది కాదురా నువ్వు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసే ముందు. చాలా భయపడ్డాడు. నేను రాయగలను అది అన్నాడు. ఏం పర్వాలేదు, ఆయన రాయిస్తాడు, తాతయ్య గారు చూసుకుంటారు, నువ్వు శ్రీగారు చుట్టన్నాను. అలాగే మొదలెట్టాడు. చాలా అద్భుతంగా చేశాడు. అది పుస్తక రూపంలో రావడానికి మా మనవలు, మునిమనవలు వాళ్ళందరూ అద్భుతంగా సహకరించారు. ఎడిటింగ్ చేయడంలో హెల్ప్ చేశారు. అందరిది ఉండాలండి. అందరూ చాలా వితిన్ 24 hours మేము అనుకున్న డబ్బు పూలప్ అయిపోయిందండి. అందరూ ఏంటి మునిమనవలు, మనవలు అందరూ ఇవ్వబట్టే కదా. మరి ఆ వాట్సాప్లో మేమంతా అని వాళ్ళ వాలంటరీగా పెట్టేశారు అంతే. తక్కువని సాయంత్రంగా అయిపోయింది మేము అనుకున్న టార్గెట్. అది మరి అందరూ మనవలు బ్లడ్లో ఉంటుంది కనుకే కదండి. ఉంటుంది. మీ ఉంది, మీది అన్ని చోట్ల లేదు కానీ మీ దగ్గర ఉంది. అది చాలా సంతోషం. అది భగవంతుడు ఇది రీప్రింట్ కూడా అవుతుంది అంటున్నాడు మా వాడు. తప్పకుండా అయ్యేలాగా ఉందని అనిపిస్తుంది నాకు. ఇది ఏంటంటే అన్ని యూనివర్సిటీలకి చేరాలి. నాకు ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు యూనివర్సిటీ అడ్రస్ అవి సంపాదిస్తున్నాం, వాళ్ళకి పెట్టాలని ఆ యూనివర్సిటీ లైబ్రరీస్ పెట్టాలి. అలాగే నేషనల్ లైబ్రరీ, రాజా రామ్మోహన్ లైబ్రరీ ఉన్నాయి కదండి, కలకత్తాలో ఉంటుంది. అలాగే ఆర్క్యూస్ ఇలాంటి వాటి అన్ని చోట్లకి చేరితే ఏమో ఎవరు ఎప్పుడు ఏ పుస్తకం చదువుతారో అండి. మన డ్యూటీ మనం చేసేయడం అనేది మన బాధ్యత. ఇది 10 కాలాల పాటు ఉంటుంది పుస్తకం. అది నా ఉద్దేశం. ఆ తాతయ్య గారి ఆశీస్సులతో అవుతుంది తప్పకుండా అని నేను నమ్ముతున్నాను.
చాలా సంతోషం అండి. అంటే మనం ఏదైనా ఎంత మాట్లాడినా తరగదు కానీ కొంత విషయం మనం మాట్లాడుకున్నాము. మాకు సంతోషం ఏంటంటే ముందర మా ఛానల్ ద్వారా చిలకమర్తి వారిని స్మరించుకోవడం మాకు మాత్రమే దక్కిన సంతోషం అన్నమాట. అది మాకు అది ఏంటంటే సాహిత్యానికి సంబంధించిన వాళ్ళని చెయ్యాలని మన వంతు కృషి, ఇది మనం చేసేదో ఉద్ధరించడం అనేది మాత్రం పొరపాటు అసలు. అది వాళ్ళు మనకి ఈ అవకాశం ఇచ్చినట్టుగా భావిస్తూ ఉంటాం అంతే తప్పించి ఏదో మనం గ్రేట్ అనుకోవడం అవివేకులం కాదు ఎవరం కూడా అనేది. ఇది ఒక్క మాట నేను చెప్పండి కూడా చెప్పండి. చాలా సంతోషం. మాకు హృదయపూర్వక ధన్యవాదాలు మీ దంపతులు. అయ్యో అసలు ధన్యవాదాలు వద్దండి. మన మీరైనా మాదైనా బాధ్యత అండి ఇది. చాలా సంతోషం. నాకు ఇంకొక మాట మరి చెప్పకూడదు తెలియదు కానీ నేను పురాణ పండు రామ్మూర్తి గారి ఉపన్యాసాలు విన్నాను, ఉషశ్రీ గారి ఉపన్యాసాలు విన్నాను. అది కూడా నాకు ఒక జీవితంలో రాజమండ్రిలో బ్రతకడం అనేటువంటి ఒక గొప్ప అదృష్టం అండి. నేను మహాపురుషుని చూశాను అనిపిస్తుంది. నాకు ఎప్పుడు అదే అనిపిస్తుంది. ఆ స్ఫూర్తి అలా వచ్చిందంటే మనం ఇలా ఉన్నామంటే ఆ పెద్దవాళ్ళకి ఉపన్యాసాలు వినడం వల్లే మనం ఇలా ఉంటాం. అన్ని రంగాల్లోనూ, రాజకీయ రంగాలు, సాంస్కృతిక రంగాలు, అన్ని రంగాల్లో పెద్ద మహానుభావుల్ని దగ్గరగా చూసేటువంటి అదృష్టం కలిగింది. అది ఒక అదృష్టంగాను మీరు ఈవేళ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ ఇద్దరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అవకాశం పరస్పరం మందది. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సంతోషం అండి. చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి స్వీయ చరిత్రకు సంబంధించిన అనువాదంతో పాటు ఆయనకు సంబంధించిన చాలా విషయాలని వాళ్ళ మనవడు ముని మనవడు మనతో పంచుకున్నారు. ఇది ఈరోజు వైజయంతి మాటామంతి. నమస్కారం. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.